దేవుడు వాక్యంలో నుంచి సెలవిస్తాడు. ఇప్పుడు మనం చదివాం. ఏంటి ఆ వాక్యంలో భాగం? అసలు రోమా పత్రిక అనగానే ఒక పట్టాన్ని అర్థం కాని పత్రిక. పత్రికలన్నింటిలో కష్టమైన పత్రిక ఏంటి తెలుసా? రోమిలికి రాసిన పత్రిక. ఓ పట్టాన్ని అర్థం కాదది. ఎందుకంటే ఆ రోమా పత్రిక అర్థం కావాలంటే ఓల్డ్ టెస్టిమెంట్ పాత నిబంధన మీద అవగాహన ఉండాలి. ఆ పాత నిబంధనని కృప పాత నిబంధన అంటే ధర్మశాస్త్రం, లా అంటే లా ఎలా పనిచేస్తుంది, గ్రేస్ ఎలా పనిచేస్తుంది, ఈ రెండిటి మధ్య మనిషి ఎలా ఇరుక్కుపోయాడు, అట్టి వాడికి స్వేచ్ఛ ఎలా వచ్చింది, ఈ రెండిటిని లా లాంగ్వేజ్లో మాట్లాడే లెటరే రోమిలికి రాసిన పత్రిక. ఆ రోమిలికి రాసిన పత్రిక రాస్తూ ఆ మేధావి క్రైస్తవ పండితుడు అపోస్తలుడైన పౌలు, ఆ పెద్ద ఆయన అనుభవశాలి, ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి. ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని కృప బయలుపరచుంది. ఆ కృప బయలుపరచబడిందన్న సంగతి మనకు అర్థం కావాలి అంటే మన ఆరిజిన్ తెలియాలి, మన మూలాలు తెలియాలి అంటున్నాడు. ఏం మూలాలు తెలియాలంటే మన మూలమంతా ఏంటట? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయి. ఇది మన ఆరిజిన్, ఇది మన మూలం. మన మూలమంతా చెడింది. మన మూలాల గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడు. కృప యొక్క వాల్యూ, కృప యొక్క విలువ మనకు తెలియాలి అంటే మన గతం తెలియాలి, మన పితరుల యొక్క మూలాలు తెలియాలి. వాటిని గూర్చి మాట్లాడుకొస్తున్నాడు. ఏ భేదము లేదు, అందరూ పాపాత్ములే. ఇప్పుడు నేను ఈ మాట్లాడుతున్నాను, చెప్పండి. ఈ మాట ఏ భేదం లేదు, అందరూ పాపాత్ములు అంటే ఇప్పుడు ఇక్కడ నేను నిలబడి చెప్తున్నాను కనుక అందరం కలిపి ఒప్పుకోమంటే ఒప్పుకుంటాం. ఒప్పుకుంటాం. అవును బాబు, మన అందరం పాపాత్ములు అంటాం. అలా కాకుండా ఎవడో ఒకళ్ళు ఎవరే పాపి పైకి ఎగరా అన్నాను అనుకోండి, ఏమంటాడండి? అందరం పాపాత్ములు అంటే ఒప్పుకుంటాం, కానీ ఇండివిజువల్గా లేచిన లే పాపి లే అన్నాను అనుకోండి, ఏమంటాడు? నువ్వు పెద్ద పుణ్యాతుడు మరి అంటాడా నన్ను? నేను అడుగుతున్నాను, మనిషి ఇండివిజువల్గా ఒప్పుకుంటాడా? నేను పాపినని ఒప్పుకుంటాడు, ఒప్పుకున్నట్టు కనబడతారు కానీ ఒప్పుకోరు. అందుకే ఏ భేదం లేదు, అందరూ పాపాత్ములు అంటే పైకి జనరల్గా ఒప్పుకుంటే కానీ లోపల ఫీలింగ్ అంటే చెప్పినా పాపులమే కానీ ఆడికి అంత కాదులేండి అనుకుంటా. అదో ఫీలింగ్ ఉంటుంది మనకు, తెలుసా? పాపులమే కానీ వాళ్ళకంత కాదులేండి, వీళ్ళకంత. అంటే మేము పాపుల్లో మంచి పాపులు అనుకుంటున్నాం. మనం మంచి పాపులు చెడ్డ పాపులు అందరూ పాపులే, మనం అందరం పాపులమే. బైబిల్ చెప్తుంది ఏ భేదం లేదు, అందరూ పాపాత్ములే. ఈ పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేస్తారు కొన్నిసార్లు, అన్నీ ఒప్పుకోలు అనుకుంటాం కానీ ఒప్పుకోం. ఒక ఆయన చేస్తున్నాడు ఒప్పుకోలు ప్రార్థన, ఏమని చేస్తున్నాడంటే ఈ తగ్గింపు ప్రార్థనలా చేస్తారు. ఏమనంటే, అయ్యా ప్రభువా నేను ధూళిన ప్రభువా అనగానే పక్కనున్న ఆయన అన్నాడు, అవును ప్రభువా అన్నాడు. ఆడంటున్నాడు, ఒక లుక్ ఇచ్చి మళ్ళీ చూశాడు, ప్రభువా ఏగన ప్రభువా, ధూళిన ప్రభువా, దుర్మార్గుని ప్రభువా, దొంగన ప్రభు అంటే అంటున్నాడు, అవును ప్రభువా అన్నాడు. అనగానే ఇటు తెక్కలేసి ఏటో నువ్వు చూసేవాడు నన్ను అన్నాడంటే, ఎవరు గుర్తుపెట్టుకో. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అంటే ఇది ఒప్పుకున్నట్టే అనిపిస్తుంది, కానీ మనలో ఎవరైనా ఇది ఇండివిజువల్గా మనం క్వశ్చన్ చేస్తే, మనం ఇలా పాయింట్అవుట్ చేస్తే ఒప్పుకుంటామా? కొంతమంది సంఘాలు మానేసిపోతున్నారు ఈ మధ్య, ఎందుకంటే ఓ జబ్బు వచ్చింది సంఘాలకు. ఆ జబ్బు ఏంటంటే ఒకప్పుడు దైవజనులు ఏం గద్దించినా పడేవారు, ఇప్పుడు పట్టలేదు. ఎందుకంటే మనోభావాలు దెబ్బతినేస్తున్నాయి. ఏ భావాలు? మరి ఎక్కడి నుంచి వచ్చిన ఈ జబ్బు ఇది? ఒకప్పుడు దైవజనుడు గద్దిస్తే పడేవారు, ఇప్పుడు మనోభావాలు. ఎలాంటి మనోభావాలు అంటే, ఏవే పెద్దమ్మ చచ్చి మనిషిలు ఆ చచ్చికి పోతున్నాయి, ఏవే పెద్దమ్మంటే ఈ పెద్దమ్మ అంటే ఇంక రాను రేపు నుంచి అందంట. అదే ఎందుకు రావే పెద్దమ్మని అడితే ఇంక రాను, ఇంకా అంతే. అదే ఎందుకు రావంటే అస్తమాల ఏళ్ళు నా ఏపుకే చూపిస్తున్నాడు, ఇంక రానందంట. నీకు ఏళ్ళు చూపించకూడదు, గద్దించకూడదు, ఏమి అనకూడదు. మీకు ఏమర్థం అవుతుంది చెప్పండి? ఒప్పుకుంటామా? కొంతమంది వాక్యాన్ని ఎలా అడ్డు పెడతారో చెప్పినా, ఏదన్నా మిస్టేక్ చేసి దొరికితే, ఏదన్నా పాపంలో పట్టబడితే వాళ్ళు అడ్డెట్టుకోవడానికి వాళ్ళు పెట్టుకునే వాక్యం అని చెప్పినా, ఎవడు పుణ్యాత్ముడు అంట. వాళ్ళ ఆ వాక్యం వెనకాల తాకుంటున్నారు. బైబిలే చెప్పిందిగా, నేనే కాదు పాపి, నువ్వు పాపవే, వాడు పాపే, అందరూ పాపులమే, మనం అందరం పాపులం కనుక బైబిల్ చెప్తుంది అవును పాపనే. అంటే వీడి తప్పును కవర్ చేసుకోవడానికి ఏమో మనలో ఉన్నవారు ఈ వాక్యాలు అడ్డు పెట్టుకుంటున్నారు. ఇదే మాట బయటికి వెళ్ళి బయట చెప్తే వాళ్ళు ఏమంటారు చెప్పండి? అలా అసలు ఒప్పుకోరు. మనోళ్ళేమో ఇలా ఈ వాక్యాన్ని వక్ర మార్గాన్ని తిప్పుతున్నారు, బయట వాళ్ళు ఎలా తిప్పుతున్నారు దాన్ని అంటే వాళ్ళు ఒప్పుకుంటారా?
ఇదే వాక్యాన్ని బయటికి పట్టుకెళ్ళి మీకు అన్యజనుల స్నేహితులు కానీ, ఎంప్లాయీస్ కానీ, ఎవరైనా స్టూడెంట్స్ కానీ, మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే, స్నేహితులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఒరే బైబిల్ అలా చెప్తుందిరా, మనం అందరం సిన్నర్స్ అట, బైబిల్ చెబుతుంది మనం పాపాత్ములు అంటే ఒప్పుకుంటారా? వాళ్ళు ఏమంటారు చెప్పను, రే మీ క్రిస్మస్కి పిలువు వస్తాం, రే మీ సభకు పిలువు కుజేపు కూర్చుంటాం, కానీ మీ దగ్గర మాకు నచ్చనిది ఏంటంటే మమ్మల్ని పాపులు అంటారు, అదే నచ్చదు అంటారు. అంతా బాగుంటుంది. ఆ నల్ల పుస్తకంలో మాటలు చూసి మా మీదకి ఏం చేస్తారంటే మమ్మల్ని పాపులు అంటారు. మేము ఎట్లా పాపులు అవుతాంరా? మేము దొంగతనాలు చేసామా, ఎవరినైనా కొట్టామా, ఎవరినైనా చంపామా, ఇప్పుడు ఏదైనా చేయరాని కార్యం ఏదైనా చేసామా, మేము ఎట్లా పాపులు? ఆ బైబిల్ ఉన్న వాక్యాలు మా నెత్తి మీద రుద్దకండి అని బాధపడిపోయే వాళ్ళు ఉన్నారా లేదా? పైగా వాళ్ళు లాజికల్గా వాళ్ళు ఏమంటారంటే మేము పాపులు అని అంటున్నారు. ఓకే ఒప్పుకుందాం, మేము పాపులు అంటాం, మేము చీమని చంపం, దోమని చంపం, ఏ జీవికి హాని చెయ్యం, మేము ఎప్పుడు ఏ నష్టం చేయలేనప్పుడు మేము ఎట్లా పాపులం అవుతాంరా? మేము నిజాయితీగా కష్టపడుతున్నాం, మా ఉద్యోగాలు మాకున్నాయి, మా నెలసరి జీతం మేము తెచ్చుకుంటాం, ఎవడింట్లో కూడా మేము దూరలేదు, ఏ తప్పులు మేము చేయలేనప్పుడు బైబిల్ మమ్మల్ని ఎట్లా పాపులు అంటున్నారు అన్నప్పుడు వాళ్ళకు నువ్వేం సమాధానం చెబుతావు? పెట్టారుగా ఆత్మల రక్షణార్థమైన సభని. నేను అడుగుతున్నాను, ఎలా రక్షింపబడతాయి ఆత్మలు? దీని మూలం తెలియాలి. మళ్ళీ చెప్తున్నాను, బయటోడికి చెప్తాడు ఒప్పుకోడు, మేము ఎట్లా పాపులం అంటారు అంటే మనిషి మూలాలు ఏంటో ఒప్పుకుంటారంటే ఒప్పుకోరు. కానీ వీళ్ళు ఒప్పుకపోయిన సమాజం అంతా భ్రష్ట స్వభావంతో ఉంది. మీకు ఉదాహరణ చెప్తానండి, ఈ రెఫరెన్సే. ఒక పెద్ద ఆయన వెస్టర్న్ కల్చర్లో ఆయన వాక్యం ఒక కాన్ఫరెన్స్ హాల్లో వాక్యం చెప్తుంటే ఆయన ఎంతో చక్కగా వాక్యాన్ని ఆ కాన్ఫరెన్స్ హాల్లో కాన్ఫిడెంట్గా ఆయన వాక్యం చెప్తుంటే ఒక కుర్రోడు అడ్డంగా లెగిశాడు. జరిగిన విషయం చెప్తున్నాను. వాడు లెగిసి ఏమన్నాడంటే, సార్ మీరు మంచి వాక్యాలు చెప్పండి పర్లేదు, మీరు నీతి సూత్రాలు చెప్పండి పర్వాలేదు, కానీ మీరు చేసే పొరపాటు ఏంటంటే సమాజం మంచిది కాదు, సమాజం మంచిది కాదు, మారు మనసు అవసరం, సమాజం మంచిది కాదు, మారు మనసు అవసరం, మీరు ప్రతిసారి చెప్తున్నారు. సమాజం ఏ తప్పు చేసింది సార్ అని అడిగాడు. మీరు మాట్లాడితే బైబిల్లో ఉన్న వాక్యాలు తీసి మమ్మల్ని ఎంత బాధ పెడుతున్నారు. ఏం తప్పు చేశాం సార్? మా ఉద్యోగాలు మాకున్నాయి, మా జీతాలు మాకు వస్తున్నాయి, మేము ఏ తప్పు చేయలేదు, సమాజం మంచిదే, మీరు పాపులు అంటే మీరు ఒప్పుకోండి, కానీ అందరి మీద పాపులను మమ్మల్ని రుద్దకండి అంటే అప్పుడు ఆ సీనియర్ సిటిజన్, ఆ పెద్ద ఆయన, ఆ దైవజనుడు నిలబడి తన కోటు దులుపుకొని ఒక మాట్లాడు, మై డియర్ సన్, నా కుమారుడు వయసు ఉంటుంది నీకు, నిన్ను ఒక మాట అడుగుతున్నాను, అంటే సమాజం పాపం ఉందంటే నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు అనగానే ఆ కుర్రోడు అన్నాడు, అవునండి. అంటే అందరూ పుణ్యాత్ములు అంటామంటే అవునండి, మీరు పాపులని మీ బైబిల్ చెప్తుంది తప్ప సమాజంలో మంచోళ్ళు ఉన్నారు, సమాజం మంచిదంటే నేను మళ్ళీ అడుగుతున్నాను, నా కొడుకు వయసు ఉంది, నేను మళ్ళీ అడుగుతున్నాను, సమాజం మంచిది అంటావంటే చాలా మంచిది అన్నాడు. అయితే నేను ప్రశ్న అడుగుతాను, చెప్పు, నిజంగా ఈ సమాజం మంచిదైతే నువ్వు ఈ కాన్ఫరెన్స్ కాల్కి వచ్చే సమయానికి నీ ఇంటికి డోర్ లాక్ వేసుకొచ్చావా, ఓపెన్ చేసి వచ్చావా అని అడిగా. ఆ రోజు కాన్ఫరెన్స్ హాల్లో కూర్చున్న వాళ్ళందరూ పకపకా నవ్వారు, అర్థం కాని వాళ్ళు మీలాగే చూశారు. ఎందుకు నవ్వారు చెప్పనా? ఈ సమాజం మంచిదని నువ్వు వెనకేసుకొస్తున్నావే, ఈ సమాజం మంచిదైతే నీ ఇంటికి ఏం లాక్ చేయకూడదు చెప్పు? డోర్ లాక్ చేయకూడదు. నువ్వు డోర్ లాక్ చేసుకొచ్చావంటే నువ్వు వెనకేసుకొచ్చిన సమాజాన్ని నువ్వే నమ్మట్లేదు. అందుకే బైబిల్ ఏమని చెప్పినా, మనుషులకి పాప స్వభావం ఉంది, మనుషులకి పాప ప్రీతి ఉంది, మనుషులకి పాపంలో కొట్టిమిట్టాడే దరిద్రత ఉంది, మనిషి ఆది నుంచి చెడిపోయి ఉన్నాడు, అది పాపముగా బైబిల్ డిక్లేర్ చేసింది, ఆ పాపాన్ని గురించి బైబిల్ ఎలుగెత్తి మాట్లాడింది. అలాంటి వాక్యాల్లో ఒక వాక్యమే, ఏ భేదము లేదు చెప్పండి, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు చెప్పండి మహిమను పొందలేకపోతుంది. ప్రశ్న అడుగుతున్నాను, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారంటే ఇప్పుడు ప్రశ్న, పాపం అంటే? మిమ్మల్ని అడిగాను చెప్పండి. చెప్తున్నారు పాపం అంటే, మళ్ళీ చెప్పండి పాపం అంటే, మళ్ళీ చెప్పండి పాపం అంటే అని కొంచెం అది ఆప్ చేస్తారు. పాపం అంటే చెప్పండి, గట్టిగా చెప్పండి ఏదో ఒకటి. పాపం అంటే పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే. ఓకే అడుగుతున్నాను,
ఆయన ఎవరు దొంగతనం చేయకూడదు అంటున్నాడు. ఆయన్ని జాతక వినండి. ఆజ్ఞతిక్రమమే పాపం అంటే నేను ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. ఆజ్ఞతిక్రమమే పాపం అయితే నేను ప్రశ్న అడుగుతున్నాను, ఆజ్ఞను అతిక్రమించాలన్న సెన్స్ని ఏమంటారు? ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి, ఈసారి చెప్పండి. ఆజ్ఞతిక్రమమే దొంగతనమే పాపం అయితే ఆడికి దొంగతనం చేయాలన్న దొంగ బుద్ధి ఆడికి ఎలా వస్తుంది? ఆ సెన్స్ ఎలా వస్తుంది అంటే ఆజ్ఞ అతిక్రమించక మునిపే సిన్ ఉందా ఆళ్ళో? ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం అంటే ఆజ్ఞ అతిక్రమించాలన్న ఆ కాన్షియస్ ఎక్కడదే? ఏదో జరుగుతుంది, ఏదో విషయం ఉంది. ఆజ్ఞతిక్రమమే పాపం అయితే ఆజ్ఞతిక్రమమే పాపం అన్న విషయంలో ప్రతి విషయాన్ని మనం జాగ్రత్తగా చూస్తే ఒక్కటి కాదు, రెండు కాదు, అనేక విషయాల్లో పాపాన్ని గురించి బైబిల్ వ్యక్తీకరించింది. ఇంకా అడుగుతున్నాను చూడండి, ఆజ్ఞతిక్రమ పాపం అన్న మనకి ఎందుకు ఆజ్ఞ అతిక్రమించాలి, ఎందుకు పాపం చెయ్యాలి? ఇంతకీ బైబిల్ అడుగుతాను, అసలు పాపం అంటే ఆజ్ఞతిక్రమం డెఫినేషన్ కదంటే అది కాదు, అంతకు మించుంది. ఆజ్ఞతిక్రమం పాపం అనే దానికన్నా అసలు పాపానికి డెఫినేషన్ ఏంటి? ఇప్పుడు నేను అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. క్రొత్త నిబంధన ఏ భాషలో రాయబడిందండి? చెప్పండి. క్రొత్త నిబంధన ఏ భాషలో రాయబడింది? చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. ఏ భాష? గ్రీకు భాష. అడుగుతున్నాను, ఏ భాష? గ్రీకు భాష. ఇప్పుడు చెప్పండి, గ్రీకులో పాపాన్ని గూర్చి అడుగుతున్నాను. తెలుగులో పాపం అంటే దేవునికి వ్యతిరేకమైన స్వభావాన్ని పాపం అని తెలుగులో రాశారు. గ్రీకులో క్రొత్త నిబంధన రాశారు. క్రొత్త నిబంధన గ్రీకులో రాశారంటే కారణం ఏంటి? ఇటీవల కాలంలో చాలా ప్రాంతాలు చెప్తాను, మీకు కూడా చెప్తున్నా. ఎందుకు క్రొత్త నిబంధన గ్రీకులో రాశారంటే ఈ ప్రపంచాన్ని ఒక గ్రీకు వీరుడు పరిపాలించాడు. ద గ్రేట్ అన్నారు ఆయన. ద గ్రేట్. ఎందుకు గ్రీకు వీరుడు అంటే మీకు అక్కినేని గారు అబ్బాయి గుర్తురాకూడదు, చెప్పండి. గ్రీకు వీరుడు అంటే ఎవరు? హిస్టరీ మీద అవగాహన ఉంటే ద గ్రేట్ అలెగ్జాండర్. అడుగుతున్నాను, అలెగ్జాండర్ ఎక్కడి వరకు పరిపాలించారు? మన ఇండాస్ వ్యాలీ వరకు వచ్చాడు. అంటే ఆఫ్ఘనిస్తాన్, మన ఇండియా, ఖైబర్ కనుమలు ఏవైతున్నాయో ఇక్కడ వరకు ఆయన వచ్చాడు. ఆ పాత పంజాబ్ వరకు కూడా ఆయన దండయాత్రలు కొనసాగాయి. ప్రపంచంలో ఉన్న చాలా ఏరియాని ఆక్యుపై చేశాడు. ఆయన దేశాన్ని, ప్రపంచ దేశాలన్నింటినీ జయించేసిన తర్వాత ఆయనకి ఇంకా ఏ దేశాన్ని జయించాలంటే ఆయనకి ఎక్కడ ఏది కనబడకపోతే ఆ మధ్యధరా సముద్రం ముందు నిలబడ్డాడు. ఆ మధ్యధరా సముద్రం తెలుసుగా, యోనా గారు వాడకి పారిపోయాడుగా, ఆ సముద్రమే. ఆ మధ్యధరా సముద్రం ముందు ఈ అలెగ్జాండర్ నిలబడి ఏమంటాడంటే, ఏ సముద్రమా సముద్రమా సముద్రమా, నువ్వు సముద్రం అయిపోయావు కాబట్టి నేను వదిలేస్తున్నాను, కానీ నువ్వు కూడా ఆరిన నేలవైతే నిన్ను కూడా జయించి పడద్దు అన్నాడు. అంటే అతను జయించని ఆరిన నేల లేదు, అతను వదిలేసినట్టు ఆయన కనుసూపులు ఉన్న దేన్ని వదిలే ప్రతి దాన్ని 30 ఏళ్ళ లోపే ప్రపంచాన్ని తన గుప్పెట్లోకి తెచ్చాడు. అయితే ఇంత జయించిన ఈ గ్రీకు వీరుడు కొంతమంది మేధావుల్ని ఫాలో అయ్యేవాడు. అందులో సోక్రటీస్ ఉన్నాడు, వాళ్ళ గుంపుకి సంబంధించిన వాడు ప్లేటో ఉన్నాడు, వాళ్ళకి సంబంధించిన వాడు అరిస్టాటిల్ ఉన్నాడు. ఈ గుంపుల్లో అదే తెగకి చెందినవాడు కనుక వీళ్ళందరూ జ్ఞానవాదులు అంటారు. వీళ్ళు అందుకే శాస్త్ర పితామహులు అంటారు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే గ్రీకు తత్వజ్ఞానాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలి. అంటే వీళ్ళు జయించిన తర్వాత జయించేసి వెళ్ళిపోలేదు, ఏం చేశారు? వాళ్ళ తత్వజ్ఞానాన్ని ప్రపంచానికి నేర్పించారు. వాళ్ళ తత్వజ్ఞానం ప్రపంచానికి రావాలి అంటే వాళ్ళ భాష ప్రపంచ దేశాలకు రావాలి. వాళ్ళ భాషే గ్రీకు. గుర్తుపెట్టుకోండి, గ్రీకు భాష. అంటే ఆ రోజుల్లో ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఏదైనా ఉంది అంటే మొదటి శతాబ్దంలో గ్రీకు మాట్లాడేవారు. ఎప్పుడు ఇది బాగా లెగిసిందంటే ఈ మలాకి గ్రంథం ఉంది చూసారా, మలాకి గ్రంథం. ఆ మలాకి గ్రంథానికి క్రొత్త నిబంధనకి మధ్యలో 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలం ఉంటుంది. ఈ నిశ్శబ్ద కాలంలోనే గ్రీకు సామ్రాజ్యం ఊపందుకుంది. ఆ టైంలోనే అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు. ఆ టైంలోనే వాళ్ళ తత్వజ్ఞానాన్ని ప్రపంచాన్ని నేర్పించాడు. మీకు ఇంకా విషయం చెప్తున్నా, ఈరోజు A=B= అది ఇదని మనం లెక్కలు చేస్తున్నామంటే ఈ గణితాన్ని తెచ్చింది ఎవరో తెలుసా? గ్రీకులు. వాస్తు శాస్త్రం ఎవరో తెలుసా?
గ్రీకులది. సంఖ్యాశాస్త్రాలు ఎవరు తెలుసా? వాళ్ళవి. ఒకటి రెండు కాదు, అనేకమైన ఈరోజు అణువుల కోసం మాట్లాడుకుంటామే, ఎలక్ట్రాన్స్ అని, ప్రోటాన్స్ అని, న్యూట్రాన్స్ అని, ఇలాంటి అణువుల సైన్స్ని మాట్లాడిన తర్వాత గ్రీకులు. ఇలాంటి మేధాశక్తిని, మూఢనమ్మకాలకు దూరంగా ఇలాంటి మేధాశక్తిని మొట్టమొదటిసారి తెర మీద తెచ్చింది ఎవరంటే వీళ్ళే. వీళ్ళు తెచ్చినప్పుడు ఏమనుకున్నారంటే మొత్తం ప్రపంచమంతా మన గ్రీకు జ్ఞానంతో, మొత్తం ప్రపంచమంతా మన గ్రీకు భాషతో, మొత్తం ప్రపంచమంతా మన గ్రీకు తత్వజ్ఞానంతో నిండిపోవాలని ప్రపంచానికి గ్రీకు భాష వాళ్ళ జ్ఞానం నేర్పించారు. ఆ టైంలో గ్రీకు బాగా నేర్పించారు కనుక సరిగ్గా ఆ టైంలోనే దేవుడు క్రొత్త నిబంధననే చెప్పండి గ్రీకులో రాయించాడు. అలా గ్రీకులో వచ్చింది. ఎప్పుడైతే గ్రీకులో అలా రాయించాడో ఆ గ్రీకులో రాస్తున్నప్పుడు దేవుడు పౌలు గారు చాలా పెద్ద పదాన్ని ఉపయోగించాడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇప్పుడు బాగా తెలుగులో దేవుడికి వ్యతిరేకమైన పనిని పాపం ఉంది, కానీ గ్రీకులో పాపం అని ఉండదుగా. తెలుగు కాబట్టి పాపం అని ఉంది. మరి పాపానికి గ్రీకులో వాడిన పదం ఏంటంటే, జాగ్రత్తగా వినాలి, ఏం పదం వాడారంటే అమర్ష అంట. ఏంటది? అమర్ష. ఇంకా అమర్త్య. అమర్ష సౌండ్ ఎలా ఉన్నా రెండు డెఫినేషన్లు ఒకటే, అమర్ష అమర్త్య. అంటే ఏంటండి పాపం అంటే, తెలుగులో సింపుల్గా పాపం అని చదివేస్తున్నాం, కానీ మూలంలో అమర్త్య అన్న దానికి మీరు ఇంటికి వెళ్ళాక వాట్సాప్లో ఇలా బ్లూగా ఒకటి తిరుగుతుంది చూసారా, అది పని లేక తిరుగుతుంది అనుకోకండి. అది మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇది వెళ్ళి ఇంటికి వెళ్ళి అమర్త్య అంటే ఏంటి, గ్రీకు పదానికి అర్థం ఏంటని మీరు టైప్ చేసి కొట్టండి. ఇప్పుడు కొట్టకండి, ఇంటికి వెళ్ళి కొట్టండి. ఎప్పుడైతే మీరు అక్కడ టచ్ చేస్తారో దానికి డెఫినేషన్ వస్తుంది. ఏమని వస్తుందంటే అమర్త్య లేదా అమర్ష అన్న దానికి డెఫినేషన్ ఏమొస్తుందంటే మిస్సింగ్ ద మార్క్ అని వస్తుంది. అంటే ఏదో మిస్ అయిపోయాం. అంటే పాపం అంటే సేమని చంపావా, దోమని చంపావా, ఆడును కొట్టావా, దొంగతనం చేసావా, ఈ డెఫినేషన్ సరిపెట్టట్లేదు. పాపం అంటే ఏంటంటే మిస్ అయిపోయాం. ఇప్పుడు ప్రశ్న, ఏం మిస్ అయిపోయాం? అది తెలిస్తే తెలుస్తుంది పాపం అంటే. మిస్సింగ్ ద మార్క్. ఇంకా అన్నాడు టార్గెట్ మిస్ అయ్యాం, ఇమేజ్ పోయింది, మిస్ అయిపోయాం, ఏదో కోల్పోయామంటే ఈ పాపం అనే దానికి పౌలు గారు వాడుతున్న పదం ఏదో మసకబారిన పరిస్థితుల్లోనికి దిగజారిపోయాం. అర్థమైనట్టే ఉంది, అర్థమో లేదని అర్థమైంది. ఇంకా ముందుకెళ్దాం. ఒక్కసారి యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త ప్రతి రిఫరెన్స్ ఎందుకు తీస్తున్నానో మీరు చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 7వ వచనం నుండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 7వ వచనం నుండి. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇక మీదట తెలుసుకుందరని అతనితో చెప్పగా, పేతురు, నీ వెన్నడును నా పాదముల కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నిన్ను నేను కడగని ఎడల నాతో నీకు పాలు లేవు. ఇక్కడ జాతీయ ఇందాక పాపం అనగానే ఏం చూసాం? టార్గెట్ మిస్ అయ్యాం, ఇంకా ఏదో ఇమేజ్ కోల్పోయాం, ఇంకా ఏదో గుర్తింపును కోల్పోయాం. ఆ పదాల అర్థమే అమర్త్య. కొంచెంసేపు అర్థమైపోయినా అర్థమైంటే చూడండి, చివరికి వెళ్ళేసరికి అన్నీ అర్థమవుతాయి. ఓపిక వినండి. అయితే ఏదో మిస్ అయ్యాం. ఈ మిస్ అయిన దాన్ని పౌలు గారు వాడుతున్నారు. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే ఆయన ఇక వెళ్ళిపోతున్నాడు. ఆ 13వ అధ్యాయం అనగానే మీరు బండ గుర్తుపెట్టుకోండి. యోహాను సువార్త 13వ అధ్యాయం అనగానే ఇక చివరి భోజనం చేయబోతున్నాడు వాళ్ళతో. ఎవరితో? శిష్యులతో. ఆ శిష్యులతో ఇక చివరి రోజులు, చివరి గంటలకు వచ్చేసాడు. ఇంకా ఆయన చనిపోయి మరణించి తిరిగి లేచి ఇక పరలోకానికి వెళ్ళిపోతాడు. ఇక మళ్ళీ వాళ్ళతో మునుపు నడిచినట్టు భూమి మీద నడవడు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత భూమి మీద ఉండిపోయేది ఎవరు? శిష్యులు కనుక ఈ భూమి మీద ఉండిపోయిన వారు తోటి వారితో ఎలా మసులుకోవాలో వీళ్ళకి మాదిరి చూపించడానికి ఆయన పాదాలు కడుగుతున్నాడు. ఎవరివి? శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. ఎప్పుడైతే శిష్యుల పాదాలు కడుగుతున్నాడో, ఈ శిష్యుల పాదాలు కడుగుతున్నాడు అందరూ బాగానే కడిగించుకున్నారు, ఓ కంగారు మనిషి కడిగించుకోలేదు. ఆయన మనలాటోడే. ఎవరు చెప్పండి?
పేతురు గారు ఆయన ఏమన్నాడంటే, ఆయన మనలాగే ఆతృతగా ఏమన్నాడంటే, మీరేంటి నేనేంటి నా పాదాలు మీరు కడగడం ఏంటి, ఇదంతా వల్ల పడదు అయ్యా, మీరు నా పాదాలు కడగడానికి వీల్లేదంటే అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నేను నీ పాదాలు కడగకపోతే నాతో నీకు పాలు లేదని. కానీ వెంటనే పేతురు ఏమన్నాడంటే, అయితే స్నానం చేయించా అన్నాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయంటే, పేతురు గారితో ప్రభు ఏమన్నాడు చూడండి, నేను పాదాల కడగకపోతే నాతో నీకు పాలు లేదు, పాలు లేదు, పాలు లేదు. ఆ పదం గుర్తుపెట్టుకోండి, పాలు లేదు. ఇందాక అమర్త్య, ఆ పదం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పాలు లేదు. పాలు లేదన్న దానికి గ్రీకులో మెరాస్ అంటాడు. మెరాస్ అన్న దానికి గుర్తుపెట్టుకోండి, పాలు పంపులు కోల్పోవట. అంటే ఎవరితో పాలు పంపులు కోల్పోవుట? దేవుడితోనే పాలు పంపులు పొత్తి తెగిపోవుట. అమర్త్య అంటే ఏంటి? గుర్తింపు కోల్పోవుట. గుర్తింపు కోల్పోయి పాలు పంపులు తెంచేసుకోవడమే పాపం. మళ్ళీ చెప్తున్నాను వినండి, గుర్తింపు కోల్పోయి పాలు పంపులు తెంచుకోవడమే పాపం. అంటే ఇంకా ఏదో మనకు అర్థం కావాలి. ఏ గుర్తింపు కోల్పోతే పాపం, ఏ పాలు పంపులు కోల్పోతే పాపం, ఏం గుర్తింపు ఏం పాలు పంపులు అంటే మూలాలకు వెళ్ళాలి. ఎక్కడ మూలం? ఆదికాండము 1వ అధ్యాయం. జాగ్రత్తగా వినండి, ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం ఎవరైనా చదవండి. దేవుడు ఎవరైనా దగ్గరలో ఉన్న చదవండి. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను దేవుడు మనస్వరూపమందు మన పోలుకు చొప్పున నరులను చేయదము. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికిన. ఇప్పుడు బాగా వినండి, దేవుని స్వరూపమందు చేయబడ్డాం. మనం ఎవరి స్వరూపం చెప్పండి? మనం ఎవరి స్వరూపం? రెండోది, మనం ఎవరి పోలిక? మనం ఎవరి స్వరూపం? ఇప్పుడు ప్రశ్నార్థం చెప్పండి. ఇక్కడ 1000 ఉన్నారో 2000 మంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ఈ 1000 మంది మనం అందరం ఎవరి పోలిక చెప్పండి? దేవుని పోలిక. ఇప్పుడు అడుగుతున్నాను, మనం అందరం దేవుని పోలిక అయితే ఒక్కలాగా ఉన్నామా? నల్లగా ఉన్నాం, తెల్లగా ఉన్నాం చెప్పండి, పొట్టుకున్నాం, పొట్టేసుకుని ఉన్నాం, బట్టేసుకుని ఉన్నాం, బక్కలాగా ఉన్నాం, పొడవుగా ఉన్నాం, అందరూ ఒకలా ఉన్నావా? మళ్ళీ అడుగుతున్నాను చెప్పండి, మనం అందరం దేవుని పోలికైతే అందరం ఒకలా ఉన్నావా? ఒకరేమి ఎలాగున్నారు, ఒకరేమి ఎలాగున్నారు, ఒకరు వయసులో ఉన్నారు, ఒకరు వయసు మలిపోన్నారు, నువ్వు ఒకలా ఉన్నావు, నేను ఒకలా ఉన్నాను, ఒకరు బాగున్నారు, ఒకరు బక్క చిక్కినట్టు ఉన్నారు, రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు అడుగుతున్నాను, మనం అందరం దేవుని పోలికైతే ఇన్ని పోలికల్లో ఆయన ఏ పోలికలో ఉంటాడు? బక్కగా ఉంటాడా చెప్పండి? పొట్టుగా ఉంటాడా చెప్పండి? పొట్టేసుకుని ఉంటాడా? దేవుడు కూడా పొట్టలు ఉంటాయి, ఏ దేవుడు అని అడగండి. దేవుడు పొట్టేసుకుని ఉంటాడా? బట్టేసుకుని ఉంటాడా? ఆయన ఎలా ఉంటాడు? ఒక ఆయన నేను అడిగా, ఆయనకి ఇంకా అస్తమాల దేవుడు కనబడిపోయేవాడు. ఆయనకి ఇంకా అస్తమాలని ఇంకా మాట్లాడితే దేవుడు కనబడిపోతాడు. ఆ దేవుడు కనబడుతున్నప్పుడు కొంచెం థియలాజికల్గా ఆయన కొంచెం సెట్ చేయాలని చెప్పి తెలిసిన అన్నయ్య కదన్నీ అడిగాను. అన్న, దేవుడు మీకు కనబడతాడు అంటున్నారు కదా, అస్తమాలు కనబడతాడు, కిచెన్లో కనబడిపోతుంటాడు, వాష్రూమ్కి వెళ్ళే ముందు కనబడిపోతుంటాడు, భోజనం చేసే ముందు కనబడిపోతుంటాడు, ఏ కూర వేసుకోవాలి కూడా దేవుడు చెప్పేస్తాడు, అన్నీ చెప్పేస్తుంటాడు దేవుడు. ఆయనకి చెప్తాడు, మనకి చెప్పడం మన పాపులం కదా, మరి ఆయనకి చెప్తుంటాడు. ఆ టైంలో దేవుడు అడిగా, నాన్న ఎలా ఉంటాడన్న దేవుడు నీకు భలే కనబడతాడు ప్రతిసారి, మాకెందుకు కనబడలేదని నన్ను అడిగితే అప్పుడు ఆయన ఏమన్నాడంటే, దేవుడు ఎలా ఉంటాడంటే తమ్ముడు సామన్సాయిగా ఉంటాడు తమ్ముడు అన్నాడు. ఎలా ఉంటాడంట దేవుడు? సామన్సాయిగా ఉండడం ఏంటండి అడుగుతున్నాను. ఇలాంటి నాసి రకం మాటలు ఎందుకు వస్తాయి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నాను, వాక్యం తెలియక, మూలాలు తెలియక, స్టాండింగ్స్ అర్థం కాక, డాక్ట్రిన్స్ మీద గ్రిప్ లేక, థియలాజికల్గా వచనాన్ని లేదా వాక్యాన్ని ఎలా డీల్ చేయాలి తెలియకపోతే అనుభవాల పేరుతో ఇలాంటి నాసి రకమైన మాటలు వస్తాయి. ఇప్పుడు అడుగుతున్నాను, దేవుని పోలికంటే ఇక్కడ రాస్తున్నాడు, ఏంటి దేవుని పోలికంటే? దేవుని పోలికంటే ఈ కనబడుతున్నది ఇది కాదు, గుర్తుపెట్టుకోండి. మరేంటి? ఆత్మ కాదు, గుర్తుపెట్టుకోండి. వెరీ గుడ్, దైవజనం చెప్తున్నారు. ఏంటట? ఆయన లక్షణాలు, ఆయన గుణగణాలు, దాన్నే కమ్యూనికేబుల్ అట్రిబ్యూట్స్ అంటారు వాటిని. అంటే
ఆయనకుండే గుణగణాలు మనకున్నాయంటే ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ఆయన నిత్యుడు, కానీ మనం నిత్యులం కాదు, అవి మనకుండవు. ఆయన మహా వెలుగు, మనం వెలుగు కాదు, అది మనకుండదు. ఆయన అమరుడు, మనం అమరులం కాదు, అది మనకుండదు. కానీ కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఏంటి? ఆయన ప్రేమిస్తాడు, ఈ గుండు కూడా ప్రేమిస్తుంది, గుర్తుపెట్టుకో. ఈ మానవ స్వభావం ఏం కోరుకుంటుందంటే ప్రేమిస్తుంది, ప్రేమ కావాలని కోరుకుంటుంది. ఆ ప్రేమ అనే ఆ యాట్రిబ్యూట్ ఉంది కనుకే ఈ ప్రపంచం నడుస్తుంది. ఒకవేళ ప్రేమే లేకపోతే కనిని పిల్లల్ని పామే తిన్నట్టు మనుషులు పిల్లల్ని చంపుతారు, చంపరు? చెప్పండి. ఎందుకు నడుతున్నారు? పిల్లల కోసం ఎండలో కష్టపడతారు, పిల్లల కోసం వాళ్ళలో తడుస్తారు, పిల్లల కోసం జీవితాన్ని పెట్టుబడి పెడతారు, పిల్లల కోసం వీళ్ళు ఏం తిరగపోయినా పిల్లలు బాగుంటే చాలనుకుంటారు. అంత త్యాగం వాళ్ళకి ఎలా వస్తుంది? లవ్. ఇప్పుడు చెప్పండి, ఒక కుటుంబం నిలబడాలంటే ప్రేమ ఉండాలి. మళ్ళీ అడుగుతున్నా, ఒక భార్య భర్తలు కలిసి ఉండాలంటే ప్రేమ ఉండాలి. తల్లిదండ్రులు బాగుండాలంటే ప్రేమ ఉండాలి, పిల్లలు బాగుండాలంటే ప్రేమ ఉండాలి, భార్య భర్తలు బాగుండాలంటే ప్రేమ ఉండాలి, స్నేహితులు స్నేహం నిలబడాలన్నా ప్రేమ ఉండాలి. మరి అవేటండి పార్కులు? పార్కులో ప్రేమ కదా, అది పోయే కాలం, అది ప్రేమ కదా. అది ప్రేమ పేరు మీద అంటే ప్రేమ అనేది చాలా పవిత్రమైనది. పేరెంట్స్ దగ్గర, దేవుడి దగ్గర, ఈ విలువల్లో ఇది స్వచ్ఛమైన ప్రేమ. అది ప్రేమ కాదు, అది పొదల చాటున వాళ్ళ దురదెక్కిపోయి చేస్తున్న పనికి మన పనులు మెల్ల చెప్తున్నాను. ఒళ్ళు దురదంటారు చూస్తే నాట్ లాంగ్వేజ్ ఒప్పిస్తున్నాను, ఏమనుకుంటా అనుకోండి, వాళ్ళ ఒళ్ళు తిమ్మిరి మీద చేస్తున్న పనులు. అది లవ్ కాదు. లవ్ అంటే గుర్తుపెట్టుకోండి, దేవుడు మనం ఎన్ని చేసిన ఇంకా మిమ్మల్ని కుర్చీల్లో కూర్చోబెట్టి, నేను ఇంకా ఇక్కడ నిలబడి నేను మాట్లాడుతుంటే మీరు పెట్టినారు, మీరు అక్కడ కూర్చున్నారు, ఇక్కడ ఉంటున్నారు, ఇంకా పిల్ల పాపలతో బతుకుతున్నామంటే కారణం ఏంటి చెప్తున్నా? మనల్ని భరిస్తున్నాడు. ఎందుకు భరిస్తున్నా ప్రభు అంటే, నేను మిమ్మల్ని చెప్పండి ప్రేమిస్తున్నాను. ఒకవేళ ఇదే భరించే ప్రేమ ఆ పార్కుల్లో తిరిగే వాళ్ళ దగ్గర, ఈ పిల్ల ఆడు కళ్ళు కప్పున, ఆడి ఈ పిల్ల కళ్ళు కప్పున, ఇద్దరిలో ఎవరిని ఎవరు సీట్ చేసుకున్నా పొదలోంచి ఒకరు బయటకు వస్తారు, ఒకరు చచ్చిపోతారు. అక్కడ ఉంటారు చెప్పండి, పోతారు, చంపేసుకొని నడుతున్నారు. భరిస్తారా? మిస్టేక్ చేస్తే భరిస్తుంది దేవుని ప్రేమ. ఇది ప్రేమ. దేవుడికి ప్రేమ ఉంది, ఆ ప్రేమించే గుణం మనకు పెట్టాడు. రెండు, దేవుడికి భరిస్తాడు, భరించే గుణాలు మనకు కూడా చెప్పండి పెట్టాడు. దేవుడు కోపం ఉంది, గుర్తుపెట్టుకోండి, పాపాన్ని అస్సలు సహించలేడు. మనకి కోపం ఉందలే చెప్పండి, ఉంది. ఆ కోపాన్ని దేవుడు ఎలా వాడమన్నాడు తెలుసా? న్యాయమును బట్టి అన్నాడు. అంటే నిర్నిమిత్తముగా ఏ సహోదరుని, అంటే నువ్వు కోపపడు, దేవుడు రైట్ ఇచ్చాడు, నువ్వు కోపపడు, సీరియస్ అవు, కానీ ఆ కోపంలో జస్టిస్ ఉండాలి, న్యాయం ఉండాలి. అంటే నువ్వు కోపపడతారే, మంచి విషయాన్ని కోపపడతారు. దేవుడు కోపపడ్డాడంటే ఏదో మంచి ఉంటుంది, అలాగే మనం కోపపడ్డామంటే ఏదో మంచి ఉండాలి. నిర్నిమిత్తముగా సహోదరుల మీద చెప్పండి కోపపడకూడదు. నిర్నిమిత్తంగా కోపపడితే ఆ కోపం కూడా ఏమవుద్ది? పాపం అవుద్దంటే ప్రేమ ఉంది దేవుళ్ళలో, మనకు ప్రేమ ఇచ్చాడు. కోపం ఉంది దేవుళ్ళలో, మనకు కోపం పెట్టాడు. ఆయన ద్వేషిస్తాడు కొన్ని వీటిని, మనం కూడా కొన్నిటిని చెప్పండి ద్వేషిస్తాం. ఇవి లక్షణాలు. ఇలాంటి లక్షణాలతో దేవుడట నరుణ్ణి తయారు చేశాడట. ఆ తయారు చేసిన దాన్నే దేవుడు ఏమంటాడు చెప్పనా? ఇమేజ్ ఆఫ్ గాడ్ అంటాడు. గాడ్స్ ఇమేజ్ అంటే మనం దేవుని ప్రతిబింబము, దేవుని ప్రతిబింబము, దేవుని ప్రతిబింబం. బాగునండి, దేవుని ప్రతిబింబాలు ఎవరంటే నువ్వు నేను, మనమందరం దేవుని ప్రతిబింబాలు. ప్రతిబింబం అంటే ఏంటి? అద్దం ముందు నిలబడితే కనబడుతుందే, దాన్ని ఏమంటారు చెప్పండి? ప్రతిబింబం. ఇప్పుడు చెప్పండి, నేను అద్దం ముందుకు వెళ్ళి నిలబడితే అద్దం ఎలా జీవించాలి చెప్పనా? నా ముక్కు ఎలా ఉందో అలాగే చూపించాలి, నా కళ్ళు ఎలా ఉన్నాయో అలాగే కనబడాలి, నా నోరు ఎలాగుందో అలాగే కనబడాలి, నేను ఎలాగున్నాను వేసి నా డ్రెస్ కలర్స్ అన్నీ ఎగ్జాక్ట్ కనబడాలి. అది ప్రతిబింబం. అలా కాకుండా నా చెవ్వంకరగా, కన్నంకరగా, ముక్కొంకరగా, చెయ్యొంకర కనబడుతుంది. నేను అన్నీ బాగున్నా అందులో వంకర కనబడుతున్నాయి అంటే ప్రాబ్లం నాలో వచ్చిందా ప్రతిబింబంలో వచ్చిందా చెప్పండి? తేడా అద్దంలో వచ్చింది, గుర్తుపెట్టుకోండి. అంటే నేను బాగానే ఉన్నా, ప్రతిబింబం ఎందుకు తేడా వచ్చిందంటే అది ఏదో డిస్టర్బ్ అయింది. ఇది మీకు అర్థమైతే దేవుడు ఆయన ఇమేజ్ అంటే ఆయన ప్రతిబింబాలుగా మనం పడితే, ఆ ప్రతిబింబాలుగా ఉన్న మనం ఆయన్ని చూపించలేకపోతున్నామంట. అదే పాపం. పాపం అంటే ఆయన ప్రేమను స్వచ్ఛంగా చూపిస్తాడు, నువ్వు ప్రేమ పేరు మీద అపవిత్రత చేస్తున్నావు, అది పాపం.
దేవుడు దొంగతనం చెయ్యడు. ఆయనలో లేని దొంగ బుద్ధి నీలోకి వచ్చిందంటే దాన్ని ఏమంటారు? పాపం. ఆయన పొరుగువానిది ఆయన ఏది ఆశించడు. నువ్వు ఆశిస్తున్నావంటే అది ఎలా వచ్చింది? పాపం. అంటే మనకి ఈ లక్షణాలు అంటే గుర్తుపెట్టుకోండి, దేవుళ్ళో లేనిది, దేవుడు పెట్టనిది, దేవుడు చూడనిది, దేవుడు ఇష్టపడనిది, అసలు దేవుడు తయారు చేయలేనిది మనలోకి వచ్చిందంటే దాన్ని ఏమంటారు చెప్పండి? పాపం. ఇప్పుడు చెప్పండి, రోమాపత్రికలో పౌలు గారు ఏమంటున్నారంటే మిస్సింగ్ ద మార్క్, అంటే ఆ మార్క్ మిస్ అయిపోయాం, ఆయన ప్రతిబింబం మిస్ అయిపోయాం, ఆయన టార్గెట్ని మిస్ అయిపోయాం, ఆయనతో ఉన్న కమ్యూనికేబుల్ అంటే ఈ పాలు పంపుల లక్షణాలు మనం మిస్ అయిపోయాం. దేవుడు అబద్ధాలు ఆడడం, కానీ మన అబద్ధాలు ఆడతాం. ఆయన స్వరూపం. ఆయన దొంగతనం చేయడు, కానీ ఆయన స్వరూపం నుండి దొంగతనాలు చేస్తున్నాం. అంటే ఈ ఇమేజ్ ఏమైందో తెలుసా? మసక బారింది. దీన్ని పౌలు గారు ఏమంటున్నారంటే అందరూ పాపం చేశారంటే, నేను మళ్ళీ అడుగుతున్నాను, ఏ భేదం లేదు చెప్పండి. అందరూ పాపం చేశారు. ఏ భేదం అంటే ఎవరండి? ఏ భేదం అంటే ఎవడవైనా, నువ్వెవడవైనా, నువ్వు ఎమ్మెల్యేవైనా, ఎంపీవైనా, నువ్వు చిన్నోడువైనా, పెద్దోడువైనా, నువ్వు ముఖ్యమంత్రివైనా, ప్రధానమంత్రివైనా, ఐక్యరాజ్య సమితిలో మెయిన్ మెంబర్వైనా, నువ్వు ఎవడవైనా, నువ్వు సింగర్వైనా, నువ్వు దైవజనుడివైనా, నువ్వు ఎవడవైనా, నేనైనా, నువ్వైనా, ఏ భేదం లేదు. అందరము చెప్పండి, గుణాలు కోల్పోయాం, ఇమేజ్ కోల్పోయాం, టార్గెట్ మిస్ అయిపోయాం. ఈ మిస్ అయిపోయిన దాన్ని దేవుడు పౌలు ద్వారా ఏమంటున్నాడంటే పాపం అన్నాడు. ఇప్పుడు చెప్పండి, పాపం అనగానే చీమని చంపావా, దోమని చంపావా, ఆణుగొట్టావు కాదు. అవి తర్వాత. పాపం అనగానే బైబిల్ ఏమిటి చెప్తుందా? ఆయన పెట్టిన లక్షణాలు మనలో కనబట్టలేదు. ఇప్పుడు ప్రశ్న, ఎందుకు కనబట్టలేదంటే వాళ్ళిద్దరూ సెడగొట్టారు. ఎవరు చెప్పండి? అది ఎవరు చెప్పండి? మన తల్లి, చెప్పండి తండ్రి. అంటే వాళ్ళు చెడగొడితే మనకెలా చెడిపోతాయంటే వాళ్ళకి పుట్టాం కాబట్టి. వాళ్ళకు పుడితే చెడిపోతాయంటే ఎందుకు చెడిపోవు? బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఏంటి చెప్తున్నా? ముద్ద చెడిపోతే ముద్ద నుండి ఎన్ని చిన్న చిన్న ముద్దలు తీసినా ఆ చిన్న చిన్న ముద్దలు కూడా చెడిపోయిన ముద్దలే. ఇక్కడ ముద్ద ఎవరో తెలుసా? ఆదాము. ఇక్కడ ముద్ద ఎవరో తెలుసా? అవ్వమ్మ. ఈ ముద్ద చెడిపోతే ఆ ముద్దల నుంచి వచ్చిన చిన్న చిన్న ముద్దలు ఎవరు చెప్పండి? మనం. ముద్దంతా చెడింది. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ నుండి వచ్చాం గనక, అదే మూలం గనక, అదే మూలంగా ఉన్న ముద్ద గనక, ఆ ముద్ద నుండి వచ్చినప్పుడు ఆ బుద్ధులు మనకు వస్తాయా రావా? వస్తాయి. మీకు ఉదాహరణ చెప్తున్నానండి. పెద్దవారికి డిసీజులు ఉంటే మనకు వస్తున్నాయా లేదా? వస్తున్నాయా? తాతలకు షుగర్లు ఉంటే మనవలకు వస్తున్నాయి. నేను మళ్ళీ చెప్తాను, గ్రౌండ్లో ఎవరైనా ఉంటే మీ పెద్దవారికి ఎవరికైనా షుగర్ ఉంటే ఇప్పటి నుంచే మీరు పాసిపోయిన పూరీలు, పానీపూరీలు, ఫ్రైడ్ రైస్లు మానేసి కంట్రోల్గా మంచి ఫుడ్ తింటే బతుకుతావు. ఏదో త్వరలో సగపెడతాను. నేను సీరియస్ చెప్తున్నా. మీ తాతలకి జబ్బు ఉంటే వస్తుంది, షుగర్ ఉంటే షుగర్ వస్తుంది, బీపీ ఉంటే బీపీ వస్తుంది, దగ్గులు ఉంటే దగ్గులు వస్తాయి. ఈ మధ్యకాలంలో ఎక్కడ లేని గుండెపోట్లు పెరిగిపోయి, ఈ గుండెపోట్లు వస్తే ఒక్కసారి హార్ట్లో ఏదైనా తేడా వస్తే ఈసీజీ తీస్తే అక్కడికి వెళ్ళి అక్కడ డాక్టర్ అడుగుతాడు, ఏమని తెలుసా? అంతకుముందు మీ ఫ్యామిలీలో ఎవరికైనా వచ్చిందా అని అడుగుతాడు. అంటే ఏంటి? వాళ్ళకి వస్తే బంపరావర్ నీకు త్వరలో రెడీగా ఉండని. నా మాటలు అర్థమవుతుందా? అరే షుగర్ ఉంటే షుగర్ వస్తుంది, బీపీ ఉంటే బీపీ వస్తుంది, హార్ట్ స్ట్రోకులు ఉంటే స్ట్రోకులు వస్తున్నాయి, వాళ్ళకి కొన్ని వంశపరంగా వచ్చే డిసీజులు ఉంటే వస్తున్నాయి. అవే నడుతున్నాయి. ఆ జబ్బులే వచ్చినప్పుడు బుద్ధులు రావా? వస్తాయా రావా? నడుతున్నాను. పెద్దవారి బుద్ధులు పిల్లలకు వస్తాయంటే వస్తాయి. అప్పుడప్పుడు పెద్దవాళ్ళు అంటుంటారు చూసారా, వీడికి ఎవడ బుద్ధులండి, వీడు అన్ని ఎరడు పనులు చేస్తున్నాడు అంటారు చూసారా. వస్తాయి. నేను అడుగుతున్నాను, ఆదాము బుద్ధులు మన పిల్లల్లో కనబడతాయి. మీరు చూడండి. నేను మాట చెప్పనా, చిన్న పిల్లలు స్కూల్లో జాయిన్ చేస్తే వాళ్ళకి ఏం తెలుసు అని పక్కోడు పెన్సిల్ తెచ్చేసారండి. దాని పేరేడు చెప్పండి. పక్కోడు పెన్సిల్ తెచ్చాడు, దొంగతనం. ఆ బుద్ధి ఎలాగొచ్చిందని వాళ్ళకి? పక్కోడు పెన్సిల్ తెచ్చేస్తారు, రబ్బర్లు తెచ్చేస్తారు, ఆ ఇంట్లో ఆడుకుని వాళ్ళ ఇంట్లో వస్తువులు తెచ్చేస్తారు. వీళ్ళకి ఎలా వచ్చిందండి ఆ బుద్ధులు? ఆదా మాటలు చెప్తాను, మన పిల్లలు కనబడతాయి. మీరు చూడండి. మీ పిల్లల ముందు ఏరే పిల్లల్ని ఎత్తుకోండి.
మీకు చిన్న చిన్న పిల్లలు ఇంట్లో ఉంటే మీ పిల్లల ముందు ఒకళ్ళ పిల్లల్ని ఎత్తుకోండి, ఆడ దింపే వరకు ఇటు దొల్లుడేరు పాపితే ఒట్టు. వాళ్ళు దింపే వరకు అసలు ఆగనేడు, ఆడు దించుదా దించవా అంటాడు. నేను అడుగుతున్నాను, మన పిల్లల ముందు వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుంటే మన పిల్లలు ఏడుస్తున్నారంటే మనకు ఆ వయసుకి ముద్దు వస్తుంది, కానీ దాని పేరేంటి చెప్పిన అసూయ, జెల్సీ. అంటే ఆ ఏజ్కే జెల్సీ, అసూయ ఉందంటే చెప్పండి ఉంది, కానీ అక్కడ ముద్దు వస్తుంది, అది ఎదిగితే దాని పేరు జెల్సీ. గుర్తుపెట్టుకో. ఇంకా చెప్తాను వినండి, కొంతమంది పిల్లలు ఫెయిల్ అయిపోతారు. మన ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసిన, ఒరే నీకు మళ్ళీ యూనిఫామ్, బస్సు, మళ్ళీ సంవత్సరానికి ₹1,00,000 పోగేసి కడుతున్నావు, నీకు ఇంత పెట్టుబడి ఏట్రా, ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏట్రా ఎలా ఫెయిల్ అయిపోయావు ఏట్రా, నీ మార్కులు ఏట్రా, నేను ఏమనుకుంటున్నావు ఈ విమానం మూత ఎక్కిస్తానంటే వీడు అన్నీ చెప్పాడు, డాడీ సార్ నేను బాస్ అవుతాను అండో. ఏమంటాడు చెప్పిన, నేనే కాదు ఆడు ఫెయిల్ అయిపోయాడు అన్నాడు. ఈ బుద్ధి ఎక్కడదని నేను అడుగుతున్నాను. నువ్వు ఎందుకు ఫెయిల్ అయిపోయారని అడిగితే వీడి కోసం చెప్పుకుని ఎవరు కూడా చెప్తున్నాడు చెప్పండి. ఇదే మాట ఏదేను తోటలో ఉన్నాం ఆదాం చెప్పాడు. ఎందుకు ఫెయిల్ అయిపోయే ఆదాం అంటే ఆదాం ఏమంటే చెప్పినా, నేనే కాదు చెప్పండి ఆవిడ ఫెయిల్ అయిపోయింది అన్నాడు. ఆవిడని అడిగితే ఆవిడేమంది, అది ఫెయిల్ అయిపోయింది ఆ జీవం. అంటే ఈ గెంటేసుకునే బుద్ధి పిల్లల్లో ఉన్నాయా లేదా? దాన్నే గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఆజ్ఞలు అతిక్రమిస్తున్నాం, ఎందుకు దొంగతనాలు చేస్తున్నాం, ఎందుకు దేవుని గుణగణాలు కోల్పోయాం, ఎందుకు దేవుని స్వరూపాన్ని కోల్పోయామంటే వాళ్ళు కోల్పోయారు, ఆ ఇమేజ్ మసకబారిపోయింది, వాళ్ళలో ఆ ఇమేజ్ మసకబారిపోయింది కనుక వాళ్ళకు పుట్టిన మనం కూడా బుద్ధులు కూడా వేసుకుని వచ్చాం. దాన్నే పౌలు గారు రోమపత్రికలో ఏమంటున్నాడంటే టార్గెట్ మిస్ అయిపోయాం, గుర్తింపు కోల్పోయాం, పాలు పంపులు కోల్పోయాం, దేవుడిచ్చిన ఆ గుర్తింపుని గుణగణాలు కోల్పోయాం. దీన్నే బైబిల్ ఏమందంటే పాపం అంది. ఇప్పుడు చెప్పండి, గుర్తింపు కోల్పోతే ఏంటంట ప్రశ్న? గుర్తింపు కోల్పోతే, ఇమేజ్ కోల్పోతే, దేవుడి లక్షణాలు కోల్పోతే ఏంటంట అని మీరు అడిగితే దాని అర్థం ఏంటంటే అక్కడ ఉంది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు చెప్పండి మహిమను పొందరు. ఇప్పుడు చెప్పండి, గుర్తింపు కోల్పోతే ఏం పొందలేకపోతున్నామంట చెప్పండి. ముగిస్తాను చేతకండి. గుర్తింపు కోల్పోతే ఏం పొందలేకపోతున్నామంట? మహిమను ఇప్పుడు అడుగుతున్నాను, ఇందాక పాపం అనగానే ఒక అర్థం చూసాం, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను చెప్పండి, ఇప్పుడు ఏం పొందలేకపోతున్నాడు? మహిమను పొందలేకపోతున్నాం అన్నాడు. ఇప్పుడు ప్రశ్న, మహిమంటే మహిమే అనకూడదు, గుర్తుపెట్టుకోండి. మహిమంటే చెప్పండి, మహిమంటే అడుగుతున్నాను. మహిమంటే ఒక ఆవిడ అంది గ్లోరీ అంది, మహిమంటే గ్లోరీ అంటే లైటు, ఇది కాదు అడుగుతున్నాను. మహిమంటే ఏంటి? మహిమంటే అడుగుతున్నాను. పాపం అంటే ఏంటో చూస్తాం, ఇప్పుడు మహిమంటే ఒక్కసారి కొరింథీ పత్రిక బైబిల్ చెప్తే సమాధానం. కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, అందరూ దయచేసి చూడండి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 41వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 41వ వచనం. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రానికి భేదము కలదు. ఇప్పుడు ప్రశ్న అడుగుతుంది చెప్పండి, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుడి మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు. ఇప్పుడు అడుగుతున్నాను, నక్షత్రాల మహిమ వేరు అని ఎలా చెప్తాము, సూర్యుడి మహిమ అని ఎలా చెప్తాము అంటే ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, సూర్యుడి మహిమ అంటే ఏంటి చెప్పండి. సూర్యుడికి ఉండే మహిమ ఏంటి? మీరు త్వరగా చెప్తే త్వరగా పోతారు, త్వరగా చెప్పకపోయినా త్వరగా పోతారు. చెప్పండి సూర్యుడి మహిమ అంటే మీ బొంద. మళ్ళీ చెప్పండి, సూర్యుడి మహిమ అంటే లైట్ కాదు. సూర్యుడి మహిమ ఏంటో చెప్పిన, సూర్యుడిలా తన గుణం కోల్పోకుండా ఉండడమే మహిమ. చంద్రుడిలా తన గుణాన్ని కోల్పోకుండా ఉండడమే చంద్రుడి మహిమ.
నక్షత్రంలా ఉండడమే నక్షత్రం అంటే ఏ గుణం ఏది కోల్పోకుండా తన గుణాన్ని నిలబెట్టుకోవడమే మహిమ. అంటే సూర్యుడి మహిమ సూర్యుడిలాగే ఉండాలి, చంద్రుడు చంద్రుడిలాగా ఉండాలి, నక్షత్రాల్లాగా ఉండాలి. ఏ గుణాన్ని అది కోల్పోకుండా ఉండాలి. ఇప్పుడు మీకు అర్థమైతే సూర్యుడికి ఉండే మహిమ సూర్యుడిలా ఉండాలి, నక్షత్రాల మహిమ నక్షత్రాలు ఉండాలి. ఇప్పుడు ప్రశ్న, మనిషికి మహిమ ఉండాలంటే మనిషి ఎలా ఉండాలి? చెప్పండి. సూర్యుడిలో ఉండడం సూర్యుడి మహిమ అయితే, చంద్రుడిలో ఉండడం చంద్రుడి మహిమ అయితే, నక్షత్రాలు ఉండడం నక్షత్రాల మహిమ అయితే, మనిషికుండే మహిమ ఏంటి? అది సూపర్. ఏంటి చెప్పండి. దేవుని ఇమేజ్ని కోల్పోకుండా దేవుడు పట్టిన లక్షణాలు కలిగి ఉండడమే మనిషికి మహిమ. ఇప్పుడు దీని డెఫినేషన్ చూద్దాం. అంటే దేవుడు పెట్టిన గుణగణాల్లో ఏం మహిమలు ఉన్నాయో ఒక్కసారి మత్తయి సువార్త తీయండి, మహిమ అర్థం ఎదుగుదాం. మత్తయి సువార్త ముగిద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త ముగిద్దాం 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుదాం ఒకసారి. ఇంకా మనం పైకి వెళ్ళడానికి సందర్భం మనం అర్థం చేసుకుందాం. 7వ వచనం నుండి. వారు వెళ్ళిపోవచ్చుండగా ఎవరు? బాప్టిజం ఇచ్చి యోహాను శిష్యులు, వాళ్ళతో వచ్చిన కొంతమంది మనుషులు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి కొన్ని క్వశ్చన్స్ అడిగి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఏమని ఆయన్ని ప్రశ్న అడిగారంటే, రాబోవాడు నీవేనా, మరి ఒకని కొరకు మేము కనిపెట్టవలనా? ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు. ఎవరు? యోహాను శిష్యులు, ఆయనతో కూడా కొంతమంది జనాంగం. వీళ్ళు అడిగి వాళ్ళు ప్రశ్నించి వెళ్ళిపోతున్నప్పుడు వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహాను గురించి జన సమూహంతో ఎలాగో చెప్పసాగను, మీరు ఏమి చూసుటకు అరణ్యానికి వెళ్ళితిరి? వాళ్ళని అడుగుతున్నాడు. వచ్చిన వాళ్ళు ఏమని? మీరు నన్ను ప్రశ్న అడిగారు కదా, రాబోవాడు నీవేనా, మరి ఒకని కొరకు కనిపెట్టమని మీరు నన్ను ప్రశ్న అడిగారు కదా, మిమ్మల్ని నేను ప్రశ్న అడుగుతున్నాను. ఏమనంటే, అసలు మీరు అరణ్యానికి వెళ్ళారుగా, మీరు ఏం చూడ్డానికి అరణ్యానికి వెళ్ళారు? రేజ్ చేస్తున్నారు, ప్రశ్నలు అడుగుతున్నారు. ఏమని? ఏమి చూడ్డానికి అరణ్యానికి వెళ్ళారు? సన్నపు బట్టలు ధరించుకున్న మనుషున్నా? ఇంకా పైన అడుగుతున్నారు, గాలికి కదులుచున్న రెల్లునా? మరి ఏమి చూడవెళ్తారు? గాలి కదులున్న రెల్లు అంటే గడ్డి పరక. అంటే మీరు అరణ్యానికి వెళ్ళారుగా చూడ్డానికి, అరణ్యానికి వెళ్ళినప్పుడు మీరు గడ్డి పరకలు గాలి కదులుతున్నాయని చూడడానికి వెళ్ళారా? గడ్డి గాలికి ఎలా కదులుతా చూడడానికి కాదు కదా, గడ్డి చూడడానికి వెళ్ళలేదుగా. మీరు అరణ్యానికి ఎందుకు వెళ్ళారు? సన్నపు నార వస్త్రాలు ధరించుకున్న రాజకుమారులు ఉంటారని వెళ్ళారా? వాళ్ళు అరణ్యంలో ఎందుకుంటారు? వాళ్ళు ఎక్కడ ఉంటారు? ప్యాలెస్లు ఉంటారు. ఇప్పుడు బాగా వినండి, అరణ్యానికి మీరు ఎందుకు వెళ్ళారు? గడ్డి చూడడానికి కాదు. అరణ్యానికి మీరు ఎందుకు వెళ్ళారు? రాజకుమారులని రాజులను చూడడానికి కాదు. అరణ్యానికి మీరు ఎందుకు వెళ్ళారంటే ప్రవక్తను చూద్దామని వెళ్ళారు. ఆ ప్రవక్త ఎవరు? బాప్టిజం ఇచ్చు యోహాను. ఇప్పుడు బాప్టిజం ఇచ్చి యోహాను ప్రవక్త కనుక మీ పట్టణాలు, మీ గ్రామాలు, మీ పరిసర ప్రాంతాలన్నీ వదిలి ప్రవక్త గొప్పవాడని అరణ్యంలో ఉన్న ఆయన దగ్గర చూడడానికి వెళ్ళారే, ప్రవక్త కన్నా గొప్పవాడు మీ మధ్య ఉన్నాడు. ఇది కాంటెక్స్ట్. ఆ కాంటెక్స్ట్లో ప్రభు ఏమంటున్నాడంటే, మీరు అరణ్యానికి చూడడానికి వెళ్ళినప్పుడు సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజు గృహాల్లో ఉంటారు. సన్నపు నార వస్త్రాలు అంటే రాజులు వేసుకుంటారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక రాజుకి ఒక పేదోడికి తేడా ఎక్కడ తెలుస్తుందండి? చెప్పండి. వేసుకునే బట్టలను బట్టి. అంటే బట్టలు మనిషికి గౌరవాన్ని ఇస్తాయా అంటే చెప్పండి, ఇస్తాయి. అందుకే తినమైన బట్టలు వేసుకోవాలి. సిరిగిపోయిన ప్యాంట్ ఎదురంటే, సిరిగిపోయిన ప్యాంట్ రేట్ ఎక్కువైపోయింది ఈ మధ్య. కాలు కూడా తిరిగిపోతుంది, వెనకాల ఇంకే సీట్ల దగ్గర సిరిగిపోతుంది, అడిప్పంత కనబడుతుంది, డైర్లు కనబడటం అదొక సిరిగిపోయే వేస్తున్నది, సొక్క తిరిగిపోతుంది, పైన తిరిగిపోతుంది. ఇంక ఈ సిరిగిపోయిన వీడు సాలేదని ఐబ్రోస్ కూడా సింపేసుకున్నాడు. వీడు ఇలా ఐబ్రోస్. ఇంకా నల్లజర్ల పిఎస్ ఆ బ్రదర్ ఎక్కడ ఉంటారు పోలీస్ స్టేషన్, మా బ్యాచ్మెంట్స్, వాళ్ళని అడగండి. ఇక్కడ గీతలు పెట్టుకుని ఇక్కడ నెక్కల మీద గీతలు పెట్టుకుని ఇలాంటి సన్నాసిగలను అందరిని ఏమంటారు చెప్పిన పోలీస్ భాషలో? బ్లేడ్ బ్యాచ్ అంటారు. మళ్ళీ చెప్తున్నాను, ఈ నడుతున్నాను. తిన్నమైన బట్టలు వేసుకోవాలి అంటే బట్ట మనిషికి గౌరవం ఇస్తుంది. నేను సిరి చెప్తున్నాను, మనిషికి బట్టల గౌరవాన్ని ఇస్తాయి. మీరు బట్టలు కొనుక్కుని బీరువాలు పెట్టుకోకండి, మంచి బట్టలు వేసుకోండి. చాలామంది బట్టలు కొనుక్కుంటారు, వేసుకోరు, అదో పిసిని కొట్టేవారం వేసుకోరు, ఆ బీరువాలో పూజ చేస్తారు. అట్లా వేసుకోండి. నేను సిరి చెప్తున్నాను, ఇంట్లో ఉన్నప్పుడు మంచి బట్ట వేసుకోండి, బయటకు వచ్చినప్పుడు మంచి బట్టలు వేసుకోండి. మీరు బట్టలు తినంగా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తేనే మీ ఇంట్లో పుట్టిన పిల్లలు బట్టలు వేసుకోవడం వాళ్ళకి అర్థమవుద్ది. నువ్వు మసిగొట్లు వేసి తిరిగితే వాళ్ళు మసిలు రాసుకుని తిరుగుతారని చెప్తున్నాను.
ఇంటికాడ ఉంటే చాలామంది మొగోలు చేసే పని చెప్పిన ఆడుకో టవలు, ఆ బనేలు మొక్క, ఆ సిరిగిపోయి లింగి, ఇలా తిరిగితే నీ కుర్రోడు బట్టలు వేసుకొని వస్తుందా? ఈవిడ ఇంకా నైట్ పగల ఒకటి ఉందా ఆ మాసిపోయిన గుడ్డ, ఇంకా అదేటని అడగండి. నడుతాను బట్టలు వేసుకోండి, నడుతాను బట్టలు మనిషి గౌరవాన్ని ఇస్తాయి. మీరు కావాలంటే పోలీస్ స్టేషన్, మీకు ఏ పోలీస్ స్టేషన్ వస్తున్నా అది కానీ పరిధిలోకి మీరు పోలీస్ స్టేషన్కి తెల్ల సొక్కావు, మంచి బ్రాండెడ్ ప్యాంట్ వేసుకుని టిప్ టాప్గా రెడీ అయ్యి ఒక కంప్లైంట్ లెటర్ పెట్టుకుని స్టేషన్కి వెళ్ళండి, గౌరవం వేరే లెక్క ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ సిరిగిపోయి ఇది చెదిరిపోయి ఇలా వెళ్ళి అయ్యగారు మా కంప్లైంట్ తీసుకుంటే సాయంత్రం రారు అబ్బాయి అంటారు. గుర్తుపెట్టు, సిరి చెప్తున్నాను అడుగుతున్నాను. వేసుకునే బట్టలు నీ పొజిషన్ చూపిస్తాయి, వేసుకునే బట్టలు నేను మళ్ళీ చెప్తున్నా నీ గౌరవాన్ని పెంచుతాయి. బట్ట మనిషికి గౌరవాన్ని ఇస్తుంది. ఈ మాట ప్రభువు చెప్తున్నాడు. ఏమని? సన్నపున్నారంటే ఈ సామాన్యుడు మనిషే, ఈ రాజు మనిషే. సామాన్యుడికి రాజుకి తేడా ఎక్కడ తెలుస్తుంది? ఇద్దరు మనుషులే. ఎక్కడ తేడా తెలుస్తుంది? వేసుకునే బట్టల్లో తేడా తెలుస్తుంది. అంటే మనిషికి బట్టలు మహిమనిస్తాయి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎందుకు చెప్తున్నాను. రెండవది, మనుషులకి టైం లేదు కనుక రెఫరెన్స్ మీరు ఇంటికి వెళ్ళి చూడండి. మనిషికి వస్తువులు కూడా గౌరవిస్తాయి. ఏవా కొంతమంది మంచిగా పెట్టుకుంటే పర్లేదు తగు మాత్రంగా, కొంతమంది ఎక్స్ట్రీమ్ వస్తువులు పెట్టుకుంటారు. ఆ మధ్య ఆడెవడో కేజీ వేసుకుని తిరుగుతున్నాడు మెల్లో, కేజీ బంగారం, కేజీలు వేసుకుని ఎత్తిపోయాడు. ఎవడో ఎత్తిపోయాడు. నేను వద్దా మనిషికి గౌరవం ఇస్తా అంటే ఇస్తాయి, వస్తువులు గౌరవం ఇస్తాయి. వాడే వస్తువుని బట్టి కూడా గౌరవం ఉంటుంది. ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ పెళ్ళిలో నేను వాకింగ్ చెప్తున్నా. నాకు ఒక జబ్బు ఉంటుంది, ఎవరైనా కదిలినా సరిగ్గా వినకపోయినా నా ఎదురుగా కూర్చున్న వాళ్ళు ఇద్దరు మాట్లాడుకున్నా నేను వాకింగ్ చెప్పలేను. నా కోసం ఏదో మాట్లాడుకుంటారు అనుకుంటాను నేను, లేదా వాకింగ్ తప్పు చెప్తున్నాను, ఏదో పదం తప్పు చెప్పాను అనుకుంటాను. అంటే స్పీకర్స్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి సౌండ్ సరిగ్గా లేకపోతే చెప్పలేరు, ప్రజెన్స్ సరిగ్గా లేకపోతే చెప్పలేరు. నాకుండే జబ్బు ఏంటంటే మీరు అటెన్షన్ లేకపోతే చెప్పలేను. నేను వాకింగ్ చెప్తున్నాను. నాకు వాక్యంలో ఈ 19 సంవత్సరాల సేవా జీవితంలో నాకు వాక్యంలో ఇబ్బందికరమైన డయాస్ ఏదైనా ఉందంటే పెళ్లి డయాసే. అక్కడ వాక్యం వినరు ఎవరు, కానీ వీళ్ళు పిలుస్తారు. మన వెనకాల ఉండలేం. మేము రామని చెప్పినా ఏదోలా పిలుస్తారు. వెళ్ళాం వాకింగ్ చెప్తున్నాం. అక్కడ దైవజన్లో ఆ రిజిస్ట్రేషన్ దైవజన్లు ఉన్నారు, ఆయన నడిపిస్తున్నారు, అధ్యక్షులు నడిపిస్తున్నారు, అంతా నడిపిస్తున్నారు, అంతా బాగుంది. వాక్యం డేనికి వాక్యం ఒక్కరు వాక్యం వినడానికి పెళ్ళిళ్ళకి బైబిల్ తెస్తారండి. నేను వింటారా? వినరు. ఇంక చచ్చిసైడ్ చెప్తున్నాం వాకింగ్ చెప్తుంటే ఈ కుర్రగాడితో కొంచెం గొడవ ఎందుకు వచ్చింది ఇందామన్నట్టు 4 ముక్కలు అందరూ వింటున్నారు. అలా అందరూ బాగానే వింటున్నారండి. ఒక ఆవిడ 70 సార్లు లెగిసింది. తెలిసిన ఆవిడ ఏమనలేం. మళ్ళీ లేచింది, అస్తమాల లేచింది. ఆ పెళ్లి కొడుకు మా ఫ్రెండ్ వాళ్ళ తాళీకి అడిగి అత్త అవుద్ది. నాకు కోపం వచ్చి అడిగాను. అయిన తర్వాత రే ఎత్తుగా మీ అత్త అన్నిసార్లు లేచింది ఏమన్నా అంటే మళ్ళీ ఫీల్ అవుద్దంటే అప్పుడు అన్నాడు, అరే జేమ్స్ నీకు విషయం చెప్పినా మా అత్త ఎందుకు అన్నిసార్లు లేచిందంటే మా అత్త కొత్త నక్లీస్ కొన్నదరా అన్నాడు. అని మీకు ఏమర్థమైంది? ఇప్పుడు ఈ నక్లీస్ పెళ్ళోళ్ళందరూ అందుకే లేచింది 70 సార్లు. పెళ్లి కూతురు కన్నా ఎక్కువ సార్లు లేచిపోయింది. నా మాట అర్థమవుతుంది. అంటే వస్తువు సోప్ అంటే గుర్తుపెట్టుకుంటే చూపిస్తే మనిషికి గౌరవం. అంటే అవును, వేసుకునే వస్తువులను బట్టి ఈ సొసైటీ గౌరవిస్తుంది, వేసుకునే బట్టలను బట్టి చెప్పండి ఈ సొసైటీ గౌరవిస్తుంది. ఇంకా ఏమిస్తుంది? ఒక్కసారి ఆదికాండం 45వ అధ్యాయం తీయండి. 45వ అధ్యాయం త్వరగా ముగిద్దాం. ఆదికాండం 45వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండం 45వ అధ్యాయం 13వ వచనం. ఐగుప్తిలో నాకు కలిగిన సమస్త ఘనత. ఇప్పుడు చెప్పండి, ఘనత అన్న చెప్పండి, మహిమన్న ఒక్కటా కదా? చెప్పండి. ఒక్కటే. ఘనత, మహిమ ఇవన్నీ పేరు అని పర్యాపదాలు ఒకే అర్థాన్ని ఇచ్చేవి. ఇప్పుడు చెప్పండి, ఒకరికేమో యేసుప్రభు అంటున్నాడు బట్టలు ఘనతనిస్తాయి, మహిమనిస్తాయి. ఒకరికేమో వస్తువులు మహిమనిస్తాయి. మరికొంతమందికి ఇక్కడ అధికారం మహిమిస్తారు. ఇవదా? ఈ ఏరియా ఎమ్మెల్యే గారు ఎవరన్నా తెలియదు, కానీ నెక్స్ట్ మళ్ళీ ఈయన గెలిస్తే గౌరవం ఉంటుంది. మళ్ళీ ఈయన గెలవకపోతే ఆడు చూసి చూన్నట్టు పోతాడు. ఇన్ని కలెక్టర్ గారు ఫామ్లో ఉన్నంతసేపు గౌరవిస్తారు. కలెక్టర్ గారు రిటైర్ అయిపోతే కనీసం ఆయన మంచితనం గుర్తుపెట్టుకుంటారా? ఎమ్మెల్యే గారు మంచితనం గుర్తుపెట్టుకుంటారా? ఆఫీసర్ మంచితనం, ఆఫీసర్ అయినా అధికారి అయినా వాళ్ళు చేసిన మంచి గుర్తుపెట్టుకోరు. దేన్ని బట్టి గౌరవిస్తారు చెప్పండి? వాళ్ళకి పవర్ ఉంటే గుర్తిస్తారు, వాళ్ళకి పవర్ ఉంటే గౌరవిస్తారు. పవర్ లేకపోతే గౌరవించారంటే వాళ్ళు చేసిన మంచి ఏది గుర్తుపెట్టుకోరు. మీరు కావాలంటే వాళ్ళకి అధికారం ఉంటే ఒంగొంగ దండాలు పెడతారు. అది అధికారం పోయిందనుకోండి, వీడు చూసి ఉన్నాడు పోతాడు. అది అధికారం గుర్తుపెట్టుకోండి. అధికారం ఉందనుకోండి, ఆయన ఎక్కడో ఉండగానే ఎక్కడి నుంచి గుడ్ మార్నింగ్ చెప్పుకుంటూ పోతుంటాడు.
నీకేమర్థం అవుతుంది? అధికారం మనిషికి గౌరవాన్ని ఇస్తా అంటే గౌరవాన్ని ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, పవర్ గౌరవాన్ని ఇస్తుంది. అధికారం గౌరవం ఇస్తుంది, బట్ట గౌరవం ఇస్తుంది, వస్తువులు గౌరవం ఇస్తున్నాయి. ఇంకా ఏం గౌరవిస్తా అంటే మీరు ఇంటికి వెళ్ళి చదవండి, ఆ సామెతలు ఉంటుంది. ఇతరుల తప్పులు మనము క్షమించుట మనకి ఘనత అని ఉంది. ఏంటట? మనకి హామ్ చేసిన ఉంటారు చూస్తారా, మనకి ఏదో ఇబ్బంది కలిగించిన వాళ్ళు ఉంటారు, మన కళ్ళ ఎదుకు వచ్చినప్పుడు కూడా వాళ్ళని ఏమనకుండా వాళ్ళని క్షమించేస్తాను చూసారా, అది మనకు ఘనత. ఎంత మంచోడని అంటారు చూసారా, ఆడి తప్పు లేకపోయినా ఈడు తప్పు ఉన్నా కానీ అయినా వాడిని క్షమించి వాడితో మాట్లాడుతున్నాడంటే ఈ మనిషికి ఎంత ఘనత. మీకేమర్థమవుతుంది? ఇతరులని క్షమించుట ఘనత, మంచి బట్టలు వేసుకోవడం ఘనత, ఇంకా చెప్పండి అధికారము ఘనత, ఇంకా చెప్పండి వస్తువుల ఘనత. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇంకేం ఘనత ఉంటుందంటే ఇది లాస్ట్ చూడండి. సామెతల గ్రంథం 20:29 సామెతల గ్రంథం 20:29 ముగిద్దాం. యవనస్తుల బలము వారికి అలంకారమన్నా ఘనతన్నా మహిమన్న ఒకటే. గుర్తుపెట్టుకోండి, యవనస్తులకి మహిమ ఏంటి? వారి బలము. కిందకి రాస్తున్నాడా? తలమెరుపు. చెప్పండి, వృద్ధులకు కిరీటం. ఇప్పుడు చెప్పండి, ఒకరికి వస్త్రాలు ఘనత, చెప్పండి ఒకరికి అధికారము ఘనత, చెప్పండి ఒకరికి వస్తువుల ఘనత, చెప్పండి ఇతరులని క్షమించుట ఘనత. ఇక్కడ యవనస్తులకి బలము ఘనత. ఇప్పుడు యవనస్తులు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, కొంచెం జాగ్రత్తగా నా మాట వినండి. యవనస్తుల్లా ఉన్నారా? అంకుళ్ళు అయిపోయారు, అంకుళ్ళు. మన పెద్దోళ్ళని చూడండి, 3 పిల్లల కన్నా కత్తిలాగా బంతులాగా ఉన్నారు. నీకు ఇంకా పెళ్ళిలే పెటాకలీడు, ఇంత గోనపట్ట వచ్చింది వీడికి, అప్పుడు ఇంత పట్టాలు వచ్చిందండి వీడికి, ఇంత పొట్టేసినాడు. పెళ్లి చూపులకు వెళ్తే ఆడనే అడిగారంట, ఏమని ఇంకా పెళ్లి కూడా రాలేదని ఆడనే అడిగారంట. ఆడనే ఇంకేమైపోలన్నాడు, నువ్వు అంకులువా యవనస్తులువా, నువ్వు యంగ్ బాయ్ అంటే ఫిట్గా ఉండాలి. మళ్ళీ చెప్తాను, ఫిట్నెస్ ఉండాలి. రెండో కేటగిరీ ఉంది యవనస్తుల్లో. ఏలవడు, ఒకడికి ఏమో పట్ట లూజు బాడీ, మరొకడు బక్క ఇలా ఎగిరిపోతుంటాడు. ఇలా ఆ ఫిట్నెస్ ఏంటంటే ఆ పిక్క లేదు, నీ భుజబలం లేదు, నడుతున్న ఈ చెస్ట్ ఏమీ లేదు. అసలు నువ్వు యవనస్తువేనా? ఆ ఎండిపోయిన బోరేంటి? ఆ నడువేంటి నడుతున్నాను. ఓ 25 కేజీలు సిలిండర్ మోయగలవు నువ్వు, మీ ఆవిడ మోయమంటే. ఆవిడకి ఏదైనా కాలేజీతో మోతావు, చంపేసి పోతావు ఆవిడ. నువ్వు ఆవిడ నీ భార్యకి ఏం జరిగితే ఎత్తుకోగలవా? ఓ సిలిండర్ మోయగలవు, బకెట్ నీరు మోయగలవా? నడుతాడు. ఒకడే పూర్తిగా ఎండిపోయిన నక్కలా ఉంటాడు, ఒకడు పూర్తిగా లేవలేకుండా ఉంటాడు ఇంత పట్టేసుకుని. యవనస్తులు అంటే చెప్పిన ఫిట్ కూడా మళ్ళీ చెప్తున్నాను, నువ్వు తినే తిండి సరిగ్గా ఉండాలని సిరి చెప్తాను. చెత్త తినడం మానే, ఇంట్లో అమ్మా నాన్న వండిన తిను, ఎంత తినాలో అంత పని చేయి. పనికి తగ్గ తిండి, తిండికి తగ్గ పని. చూస్తే యవనస్తుని ఇట్టే నిన్ను గుర్తుపట్టాలి, అది నీకుందా? సామెతలు చెప్తుంది, మనిషికి ఘనత ఏంటో చెప్పిన, వాడి బలం మళ్ళీ చెప్తున్నాను, వాడి ఫిట్నెస్ వాడికి ఘనత, వాడి గౌరవం మళ్ళీ చెప్తున్నాను, వాడికి వస్త్రం ఘనత, ఒకరికి అధికారం ఘనత, మరొకరికి ఇతరులను క్షమించడం ఘనత, ఒకరికి వస్తువు ఘనత, మరొక వ్యక్తికి వాడి బలము ఘనత. మరొకటి రాస్తున్నాడు కింద, సీనియర్స్కి ఘనత ఏంటో తెలుసా? చెప్పండి, వాళ్ళు పండిపోయిన వాళ్ళ తెల్లెంటుకలు ఘనత. కానీ ఏం చేస్తారు? కాటికి రాసేస్తారు. ఇదో బ్యాచ్, కాటికి రాసేస్తున్నావు. మొహమా తెలుస్తుంది, నువ్వు రాసేసావు మొఖానికి కాటికని. మాకు అర్థమవుతుంది, మీసాలు రాస్తావు, ముక్కులు రాస్తావు, బయట రాస్తావు. ఒక ఆయన ఇట్లు రాస్తాడండి, ఇట్లు. నేను అడుగుతున్నాను దేనికి? నేను అడుగుతున్నాను, తెల్ల వెంట్రుకలు బాగుంటాయి. నేను సిరి చెప్తున్నాను, తెల్ల వెంట్రుకలు బైబిల్ చెప్తుంది, నేను చెప్తున్నాను బాగుంటాయి. తెల్ల వెంట్రుకలు ఉంచండి. ఎడవడ ఏమిటి వచ్చేది, ఇప్పుడు వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ తెల్ల వెంట్రుకలు పీకేకండి, అలా గోదరేజాయిలు కట్ చేయండి, ఇలా కలపండి, రాయండి, 3 వారాలు గ్యారంటీ అన్నాడు. రాయండి, చర్మం మీద వచ్చేస్తే రాయండి, నేను చెప్తున్నాను. ఎలా ఉన్న ఎంటుకలు తెల్లగా ఉంచండి. నేను అడుగుతున్నాను, ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాట కొంతమందికి వెయిట్ అనిపించదు, ఎందుకంటే నేను యంగ్గా ఉన్నాను కాబట్టి కొంచెం అనిపిస్తుంది. అదే ఇదే సబ్జెక్ట్ ఎవరైనా పెద్ద అయినా తల పండిపోయిన ఆయన వచ్చి మాట్లాడితే, ఆయన తల పండిపోయిన ఆయన వయసు, ఆయన మాట్లాడుతుంటే ఒక్కొక్క మాటకి ఎంత వాల్యూ ఉంటుందో చెప్పిన, ఆయన సీనియర్. ఆయన అక్కడ సీనియర్స్ మాట్లాడితే వెయిట్ ఉంటుంది. అంటే నా మాటకి వెయిట్ ఎక్కడ కనపడుతుంది చెప్పిన, నా లుక్లో. గుర్తుపెట్టుకుని, పండిపోయిన తల అంటే తలే పండిపోయిందంటే జీవితంలో కూడా అన్ని విషయాల్లో పండిపోయాడు. ఆ మాటకి విలువ ఉంటుంది, ఆ మాటకి గౌరవం ఉంటుంది. అలాంటి గౌరవాన్ని నువ్వు కాటికి రాసేస్తున్నావు, నేను చేయాలి చెప్పు, అడుగుతున్నాను. అందుకే వృద్ధులకు
అనుభవం గుర్తుపెట్టుకోండి, వృద్ధులకు అనుభవము ఘనత, యవనస్తులకి బలము ఘనత, ఒకరికి వస్త్రాల ఘనత, ఒకరికి అధికారం ఘనత. ఇప్పుడు చెప్పండి, ఇన్ని మహిమలు ఉన్నాయి. ముగిస్తున్నాను జాతకమేనండి. ఇన్ని మహిమల్లో ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్వాలిటీ కనబడుతుంది తప్ప ఇవన్నీ ఒక్కరిలో కనబడుతున్నాయా? కనబడితే ఎలా ఉంటుంది చెప్పండి? బలం ఉన్నవాడికి అనుభవం ఉండి, అనుభవం ఉన్నవాడికి బలం ఉండి, బలం ఉన్నవాడికి అధికారం ఉండి, అధికారం ఉన్నవాడికి క్షమించే గుణం ఉండి, క్షమించే గుణం ఉన్నవాడికి మంచి వస్త్రాలు ఉండి, ఇవన్నీ ఒక్కడిలో ఉంటే నడుతున్నాను. ఆ ఒక్కడు ఎలా ఉంటాడు? ఇంకా అడుగుతున్నాను చెప్పండి. అనుభవం ఉన్నవాడికి ఏమో ఆలోచన ఉండి, ఆలోచన ఉన్నవాడికి క్షమించే గుణం ఉండి, క్షమించే గుణం ఉన్నవాడికి డబ్బు ఉండి, డబ్బు ఉన్నవాడికి అధికారం ఉండి, ఇవన్నీ ఒక్కడికుంటే, ఈ ఒక్కడికి ఉన్నవాడు అవన్నీ ఒక్కడికుంటే ఆ ఒక్కడ చాలండి, ఆ అధికారం ఒక్కడ చాలండి, ఆ ఏరియా బాగుపడిపోతుంది. ఎందుకంటే వాడు పంచుతాడు, అధికారిగా మంచి పని చేస్తాడు, వాడు బలం ఉంటుంది, వాడికి అనుభవం ఉంటుంది, వాడికి అన్నీ తెలుసు. ఒక్కడొక ఏరియాలు ఉంటే ఏరియా బాగుపడిపోతే, నేను మళ్ళీ అడుగుతున్నాను, ఇవన్నీ ఒక్కొక్కరిలో ఒకటి ఉండడం కాదు, ఇవన్నీ ఒకప్పుడు చెప్పండి మనలో ఉండేవి, అయిపోయాయి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని మహిమను కోల్పోయారంటే చెప్పనా, మహిమా వస్త్రం కోల్పోయాం. ఈ వస్త్రాలే ఘనత వస్తే ఆదాముకి ఏ వస్త్రం ఉండేది తెలుసా? మహిమే వస్త్రం. అది కోల్పోయాం. ఆదాముకి ఏమిటి చెప్పిన బలము, ఎప్పటికీ వాడబారిన బలం ఉండేది. ఆయనకి జ్వరాలు రావు, ఆయనకి జబ్బులు రావు, ఆయనకి నీరసాలు ఉండవు. ఈరోజు వడదెబ్బకి ఆదాము నీరసపడ్డ, ఇలాంటి స్టోరీస్ లేవు. ఆజ్ఞ అతిక్రమించక మునుపు ఆయనకి ఎలాంటి ఇబ్బంది లేవు, వానొచ్చిన ఇబ్బంది లేదు, ఆయనకి ఎండగాసిన ఇబ్బంది, అసలు ఏ ఇబ్బంది ఆ బాడీలో ఏ మార్పులు రావు. అలాంటి మహిమ ఉండేది. ఇప్పుడు ఎండగాస్తే ఈ బాడీ తట్టుకోలేదు, ఎక్కువ వర్షంలో ఉంటే ఈ బాడీ తట్టుకోలేదు, ఎక్కువ చలి ఉంటే ఈ బాడీ తట్టుకోలేదు, ఆకలి వేసిందని 2 ముద్దలు ఎక్కువ తింటే ఈ బాడీ తట్టుకోలేదు, ఒకవేళ ఒక ముద్ద తక్కువ తింటే ఈ కడుపు తట్టుకోలేదు. అంటే తిన్నా ఇబ్బందే, తినకపోయినా ఇబ్బందే, తిరిగినా ఇబ్బందే, తిరగకపోయినా ఇబ్బందే, ఎక్కువ నిద్రపోయినా ఇబ్బందే, తక్కువ నిద్రపోయినా ఇబ్బందే, ఈ శరీరంతో అంతా ఇబ్బందే. ఏం కోల్పోయాని చెప్పనా? దేవుడిచ్చిన బలం అనే మహిమను కోల్పోయాం. గ్లాసు నీళ్ళు మనకు లెగట్లేదంటే నేను అడుగుతున్నాను, సత్తువు తగ్గిపోయింది. బకెట్ నీళ్ళు ఈజీగా ఎత్తేవాళ్ళు ఇప్పుడు అడుగుతున్నాను, గ్లాసు సరిగ్గా పట్టుకోలేకపోతున్నాం అంటే బలము ఊగిపోతుంది, వీగిపోతుంది. ఆదాముకి ఇవన్నీ ఉండేది. అవును, ఆదాముకి మహిమా వస్త్రం ఉండేది, ఆదాముకి బలం ఉండేది, ఆదాముకి అనుభవం ఉండేది, సీనియరిటీ చెప్పిన. ఆయన నిద్రపోతే, ఆ నిద్రపోయిన తర్వాత దేవుడు తనకి మత్తు కలిగించి తన పక్కటెముకని తీసి తన భార్యను తయారు చేస్తే లేచిన వెంటనే అన్నాడట, ఈవిడ ఎక్కడి నుండి వచ్చింది, ఏ గ్రహం అని ఏం అడగకుండా ఏమన్నా తెలుసా? ఓ పద్యం పాడాడు, ఒక పొయిటిక్ లాంగ్వేజ్లో ఏమన్నా చెప్పినా, నా స్కిన్లో స్కిన్, బోన్లో బోన్ అన్నాడు. ఒక స్టోరీ చెప్పాడు. ఆయన చూడకపోయినా ఎలా చెప్పాడు చెప్పండి? అదే నడుతున్నాను, అనుభవం. ఆదాముకు అనుభవం ఉండేది, ఆదాము గారికి బలం ఉండేది, ఆదాము గారికి మహిమాస్త్రం ఉండేది, ఆదాము గారికి అధికారం ఉండేది. ఏ అధికారం చెప్పినా? ఈ యావత్తు భూమి మీద ఎవరి అధికారం చెప్పినా? ఆదామవ్వల అధికారం. ఆ మహిమ పోయింది. ఇతరులను క్షమించే అధికారం ఆది మనుషులకు ఇచ్చారు. చంపుకున్నారు, కయ్యేను ఏబేలుని చంపేశాడు. మీరు చూడండి, ఇవన్నీ పోయాయి. ఇవన్నీ మనలో ఉండేవి. ఇంత స్టోరీని మైండ్లో పెట్టుకుని మన మైండ్కి ఎక్కించడానికి పత్రికలో రాస్తున్నాడు పెద్ద ఆయన. ఎవరు చెప్పండి? అపోస్తుడైన పౌలు గారు. ఏమని? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమనంటే ఆదాము ఎలా కోల్పోయాడో చెప్పండి, మనము కోల్పోయాం. గుర్తింపు కోల్పోయాం, దేవుడిచ్చిన మహిమను కోల్పోయాం, ఇది కోల్పోయాం. ఈ పాపంలో కొట్టిమిట్టాడుతున్నాం. ఈ పోయింది మళ్ళీ దేవుడు మనకి చెప్పండి ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకు యేసుప్రభువు నమ్మ. ఎందుకు యేసుక్రీస్తునంటే అసలు మన లైఫ్ ఇది కాదు. ఈ వారం బాగుంటాం, వచ్చే వారానికి భాగం. 2 సంవత్సరాల క్రితం ఫోటో మీరు చూసుకోండి, ఇప్పుడు మళ్ళీ ఫోటో చూసుకోండి, ఎంత వ్యత్యాసం కనబడుతుందంటే ఏదో ఎక్కడికో పోతున్నట్టు మీకు అనిపించట్లేదా? నిన్న ఏం వారం అండి? ఆదివారం. ఈరోజు ఏం వారం అండి? సోమవారం. రేపు మంగళవారం. ఈ వారాలు ఎక్కడికి పోతున్నాయండి?
నెల అయిపోతుంది, సంవత్సరం అయిపోతుంది, రోజులు అయిపోతున్నాయి, గంటలు అయిపోతున్నాయి, నిమిషాలు అయిపోతున్నాయి, సెకండ్స్ అయిపోతున్నాయి అంటే ఎక్కడికి పోతున్నాం? సావుకు పోతున్నాం. గుర్తెట్టుకోండి. పరిగెడుతున్నాం, పరిగెడుతున్నాం, ఎక్కడ పోతున్నాం? చావుని ఎదుర్కోవడానికే పోతున్నాం. నువ్వు ఎంత డబ్బు దాచినా సావుని ఎదుర్కొంటావు, నువ్వు ఎంత టాలెంట్ సంపాదించినా సావుని ఎదుర్కొంటావు. అది సంపాదించుకోవడానికి పోతున్నానికి బైబిల్ అంది. మట్టే గనక చెప్పండి, మట్టి అయిపోతాం. ఈ ప్రేమలు ఒకరోజు ఆగిపోతాయి, నడుతున్నాను. ఈ నవ్వులు ఒకరోజు ఆగిపోతాయి, ఈ యొక్క సహవాసాలు ఒకరోజు ఆగిపోతాయి. ఈరోజు కొట్టుకుంటున్నాం, తిట్టుకుంటున్నాం, వాడు అలాగ వీడియోలాగా నిన్ను పేర్లు పెట్టుకుంటున్నామే, ఇవన్నీ ఒకరు నిశ్శబ్దం అయిపోతాయి. ఏంటి దాని పేరు అంటే మట్టే గనక మట్టి అయిపోతాం. అసలు ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే మిస్ అయిపోయాం, మిస్ ఇన్ ద మార్క్. దేవుని ఇమేజ్ని కోల్పోయాం. అందుకే చావు వచ్చింది, ఆకలి వచ్చింది. గుప్పడి మెతుకులు తినడానికి 70 గొడవలు ఎట్టుకుంటున్నాం. ఆడి దగ్గర 10 లాగుతున్నాం, వీడి దగ్గర 10 లాగుతున్నాం. అక్కడ ఒక మాట మాట్లాడుతున్నాం, ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాం. ఆడితో గొడవ, వీడితో గొడవ, జీవితాంతం సంపాదన గొడవలు. ఈ పరిగెట్టి అమ్మాయి అనుకునే లోపు ఇది ఒక జబ్బు చచ్చిపోతున్నాం. ఏమి సాధించని చెప్పండి. ఇది పోయింది. మళ్ళీ ఆ లైఫ్ రావాలి. ఏ లైఫ్? ఆదాము పండు తెంచక ముందు ఉందే లైఫ్. ఆ లైఫ్ కావాలంటే ఆకలేసినా తినకపోయినా ఏమీ కాని జీవితం ఉంది, తిన్నా ఏమీ కాని జీవితం ఉంది, ఎండున్నా ఏమీ కాని, వర్షం పడినా ఏమీ కాదంటే ఒక నిత్యమైన జీవితం ఉండేది. ఆ జీవితం కావాలి. ఆ జీవితం అలా ఉంటుందని ఆదాము తర్వాత మళ్ళీ ఎవరు చూపించారంటే ఆదాము చెడగొట్టిన ఆ జీవితాన్ని మరొక ఆదాం భూమి మీదకి వచ్చాడు. ఆయన పేరు కడపటి ఆదాం. ఆయన పేరు నజరైడైన యేసు. ఏం చూపించాడు ఆయన? వచ్చి ఏం చూపించాడు తెలుసా? మరణించాడు, పాపాలకి స్వస్తి పలికాడు, ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేచి రిజరెక్షన్లో ఏం చూపించాడు తెలుసా? ఇదిగో ఈ లైఫే మీకుండేదని చెప్పాడు ఆయన. మూయబడిన తలుపులు మూయబడి ఉండగా లోపలికి వచ్చాడు. చూస్తున్న మనుషులు చూస్తుండగా పైకి వెళ్ళాడు. చూస్తున్న మనుషులు చూస్తుండగా మళ్ళీ కిందకి దిగాడు. కనబడుతున్నాడు, కనబడకుండా మాయమవుతున్నాడు. ఏంటి ఆ లైఫ్ అంటే దాని పేరు మహిమా జీవితం అంటారు. ఈ లైఫే ఆదాముకుండేది, ఇది పోగొట్టాడు. ఇది మీకు కావాలంటే నా యందు విశ్వాసం ఉంచిన వాడు, ఆదాము తెచ్చిన పాప జీవితం వల్ల చచ్చిన, నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించినను తిరిగి లేస్తాడు. నాలాగే తిరిగి లేస్తాడు. నేనే మహిమలో ఉంటున్నానో అదే మహిమిస్తాను. ఇది ఎలా ఇస్తున్నా ప్రభు అంటే ఏమీ లేదు, ఫ్రీ అన్నాడు. అంతే. ఎలా ఫ్రీ ప్రభు అంటే నమ్మితే చాలంతే. ఈయన నమ్మితే అవును, ఆయన పుట్టాడని నమ్మాలి, ఆయన మరణించాడని నమ్మాలి, ఆయన తిరిగి లేచాడని నమ్మాలి. దీని పేరు సువార్త. ఇది నమ్మాలి. మళ్ళీ నేడో రేపో మేఘాల మీద నా కోసం వస్తాడని నమ్మాలి. ఇది నమ్మితే నీ ఆత్మ శరీరం నశించిపోకుండా నువ్వు నిద్రించినను నేను తిరిగి లేపుతాడు. యేసు ప్రభువుని ఎందుకు నమ్మాలంటే ఇల్లు వస్తుందా, వాకులు వస్తుందా, డబ్బులు వస్తాయా, పిల్లలు పుడతారు, ఇవన్నీ కాదు. ఎప్పటికీ నాశనం కాని ఒక జీవితం వస్తుంది, అంతుకు నమ్మాలి. ఆదాము పోగొట్టిన జీవితం మళ్ళీ వస్తుంది, అంతుకు నమ్మాలి. ఎప్పటికీ కన్నీరు లేని జీవితం వస్తుంది, చావు లేని జీవితం వస్తుంది. ఎండ వాన ఏ వడగాలి, సూర్యుని ఎండ అయిన ఏ వడగాలి లేని ఒక నిత్యమైన జీవితం వస్తుంది. ఎప్పుడు నవ్వులుతుండే జీవితం వస్తుంది. ఆ జీవితంలో ఎవరుంటారయ్య అంటే గొర్రెపిల్ల సదాకాలం మనతో ఉంటాడు, దేవుడు సదాకాలం మనతో ఉంటాడు. ఆ లైఫ్ ఎలా ఉంటుంది? అచ్చు ఏదేని మనం లాంటి జీవితం మళ్ళీ రాబోతుంది, అంతుకు నమ్మాలి. ఇది మిస్ అయిపోయాం. ఎవరంటున్నారు? పౌలు గారు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి చెప్పండి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మించిపోయింది ఏమీ లేదు. ఆ మహిమ ఇంకా ఎదురు చూస్తుంది. ఆ మహిమ నీకు రావాలి అంటే నీ కొరకు మరణించి తిరిగి లేచిన యేసును నమ్మితే చాలు, ఉచితంగా నీకు అనుగ్రహిస్తాడు. చాలామంది వంకర ప్రశ్న అడుగుతారు, నేను ముగిస్తాను. ఆ వంకర ప్రశ్న ఏంటంటే యేసు ప్రభు నమ్ముకోకపోతే నరకానికి పోతామంటారంటే నమ్ముకోకపోతే పోరు. నీకు ప్రశ్న అడుగు కూడా రాదు. నీకు నమ్ముకోకపోతే పోరు. నరకానికి పోయే మనకి ఒకే ఒక దిక్కు ఎవరో చెప్పనా? యేసు ప్రభు. ఆ ఆప్షన్ కూడా నువ్వు వద్దంటున్నావు. నువ్వు ఆల్రెడీ రిజర్వేషన్ క్యాండిడేట్. ఎక్కడికి చెప్పండి? నరకానికి. నీకున్న ఒకే ఒక అవకాశం అంటే నమ్ముకోకపోతే నరకానికి పో. నరకానికి పోతున్నామో ఒకే ఒక్క రక్షకుడు మనకు ఎవరు చెప్పండి? పోకుండా మనల్ని కాపాడడానికి యేసుక్రీస్తు. అంటే నరకానికి పోతున్న మనల్ని ఒకే ఒక రక్షకుడిగా కాపాడడానికి వచ్చాడు. అది కూడా నువ్వు వద్దంటున్నావంటే ఇంక నిన్ను ఎవడు కాపాడతాడు? ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి చెప్పండి
మహిమను పొందలేకపోతున్నారు. అది అప్పడమాట. ఇప్పుడు మనకి చెప్తున్నాడు, ఆ ఆదామును పోలిన వారు ఖచ్చితంగా తప్పు చేస్తారు. ఈ ఆదామునందు నమ్మి బాప్టిజం పొంది తిరిగి లేచిన వారు నీతికి పడి జీవిస్తారు. వీళ్ళందరిలాగా సినిమాలకు పోరు, అందరిలాగా అబద్ధాలు ఆడరు, అందరిలాగా ఈ పనికిమాలిన పనులు చేయరు. వాళ్ళు సాదాసీదాగా ఎటకారంగా బతకరు. వాళ్ళ లైఫ్ చాలా సీరియస్గా ఉంటుంది. ఒక డిగ్నిటీ మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ క్రీస్తుని పోలి చెప్పండి నడుచుకుంటున్నారు. ఒకవేళ మీకు ఈ లైఫ్ కావాలా, ఈ ప్రభు మెచ్చుతున్న ఈ లైఫ్ మీకు కావాలా, మించిపోయింది ఏమీ లేదు. బాప్టిజాలు లేకపోతే మీరు బాప్టిజాలు తీసుకోండి. ఒకవేళ నీటి బాప్టిజం పొంది ఇంకా మనసులో ఆత్మీయంగా మీరు జన్మించకపోతే ఈరోజే దేవుని దగ్గరికి పోయి మోకాలు లేచి, దేవా నేను నీటిలో జన్మించాను కానీ ఆత్మలో జన్మించలేదని దేవుణ్ణి అడగండి, మిమ్మల్ని కడతాడు. ఇన్ని మాటలు విన్నా కూడా నీ బుర్రకు ఎక్కకపోతే, నేను మళ్ళీ చెప్తున్నాను, నీకు రిజర్వేషన్లు ఇచ్చేసారు కోట, ఏడు చెప్పండి. నీకు దీపావళి ఉంది త్వరలో, నేను బెదిరించట్లేదు. నీకు ఇంత చెప్పనా నీకు ఎక్కట్లేదంటే దేవుడు ఒక మాట అన్నాడు, నేను ఒకరిని ఆకర్షిస్తే కానీ ఎవడో నా ఎదుగు రాలేడు. మనకి ఇన్ని మాటలు చెప్తున్నా ఆడికి ఎక్కట్లేదంటే వాడు దేవుని ఆకర్షణలో చెప్పండి లేడు, ఆమె దేవుని ఆకర్షణలో లేరు. నమ్మిన వారు ధన్యులు, నమ్మని వారు మీ ఆత్మలకు మీరే ఉత్తరవాదులు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థించేది. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎవరికి ఈ సంగతులు అర్థమే నాకు తెలియదు తండ్రి. సుమారు గంట పైనే బోధించిన ఈ వాక్యాన్ని తండ్రి, శ్రద్ధగా వాక్యాన్ని గౌరవించి, ఇది నిజమే దేవుడిచ్చిన మహిమను మేము కోల్పోయామని ఎవరైతే నమ్ముతారో తండ్రి, అంటే వారిని మీ ఆత్మ సహాయంతో ఆదరించండి. ఆ మహిమను మళ్ళీ త్వరలో తండ్రి మీ బిడ్డలకు ఆపాదిస్తున్న ఆ భాగ్యంలో తండ్రి మీ బిడ్డలు నిలబెట్టండి. ఎవరైతే తండ్రి ఆత్మీయ శారీరక బలహీనతలో ఉన్నారో తండ్రి, వారందరినీ మీ వాక్యం చేత, మీ ఆత్మ చేత కట్టండి. చక్కగా పాటలు పాడిన వారిని, దైవజనుల్ని, సంగీతకారుల్ని, ఇక్కడ నిర్వాహకుల్ని, ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ సభ కోసం కష్టపడిన వారిని, ఈ సభకి ఇంత అందాన్ని తెచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని తండ్రి ఆశీర్వదించండి. ఈ మాటలు విని మా మాటలు నచ్చక తండ్రి, ఇవి మా మాటలు అనుకుని మాకు చెడ్డ పేర్లు పెట్టిన వారు ఎవరైనా ఉంటే క్షమించండి. వారికి అర్థం చేసుకునే జ్ఞానం ఇవ్వండి. మా శత్రువులను కూడా దీవించండి. ఎంతమంది ప్రజానికం కుటుంబాలతో వచ్చారు తండ్రి, వారు తిరిగి వెళ్తున్నారు, క్షేమంగా నడిపించండి. వారికి ఏమేమి అక్కర్లు ఉన్నవో మీ చిత్తానుసారంగా అనుగ్రహిస్తారని కోరుతూ, మా శత్రువుల్ని, మా మిత్రుల్ని అందరినీ మీ చేతుల్లో పెడుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సెల్.